రైట్. ఆడిబిలిటీ చెక్ అయిపోయింది. ఇప్పుడు స్క్రీన్ షేర్ చేస్తున్నానండి. స్క్రీన్ షేర్ అయి ఉంటుంది. అందరికీ స్క్రీన్ విజిబుల్గా ఉందా? స్క్రీన్ కనిపిస్తుందా? అందరికీ స్క్రీన్ విజిబిలిటీ ఎస్ అని టైప్ చేయండి. స్క్రీన్ విజిబిలిటీ ఉంటే ఎస్ అని టైప్ చేయండి. ఎస్. రైట్, వీ కెన్ కంటిన్యూ ద క్లాస్. కొంతమంది తెలిసిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది కొత్త వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఆన్లైన్లో జాయిన్ అయ్యారు. థింగ్ ఈజ్ సిఎంఏ ఇంటర్, సిఏ ఇంటర్ రెండు సపరేట్. ఫస్ట్ మనకు అక్కడ కనిపించే బ్యాచ్ ఏంటి సార్ అంటే సిఎంఏ ఇంటర్. బట్ ఇంట్రో క్లాస్ అనేది అందరికి ఒకటే. అసలు క్లాసెస్ ఎలా జరుగుతాయి, ఇన్స్టిట్యూట్ ఎలా ఉంటుంది, మీకు ఎలా అప్రోచ్ ఉంటుంది, మీరు ఎవరిని కలవాలి, అసలు ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి, వాటికి సొల్యూషన్ ఎలా తీసుకెళ్ళాలి, మనం ఎలా పాస్ అవ్వాలి, ఇది ఎజెండా. ఇది ఇంట్రడక్షన్ క్లాస్ అంటారు, అంటే బ్యాచ్ ఇంట్రడక్షన్. ఇది ఈ వీడియో. దెన్ ఈ వీడియోలో మొత్తం అందరు ఫ్యాకల్టీస్, అంటే మ్యాక్సిమం ఎవరైతే అవైలబుల్ ఉంటారో వాళ్ళు ఉంటారో. 2-3 డేస్లో అందరు ఫ్యాకల్టీస్ వచ్చి కనిపిస్తూ ఉంటారు మీకు. మిమ్మల్ని ఎక్కడో చూశాను. ఓకే, రైట్. దెన్ సిఎంఏ ఇంటర్ న్యూ బ్యాచ్. అందరూ ఫౌండేషన్ రాసి ఉంటారు, కొంతమంది క్వాలిఫై ఉంటారు, కొంతమంది డిగ్రీ నుంచి వచ్చి ఉంటారండి. ఫౌండేషన్ రాసి ఇంకా రిజల్ట్స్ కోసం ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కంపల్సరీ పాస్ అవుతారు, ఇబ్బంది ఏం లేదు. దెన్ పాస్ అవుతారనే నమ్మకంతోనే వచ్చి ఉంటారు. ఆల్రెడీ ఫౌండేషన్ క్వాలిఫై అయిపోయిన వాళ్ళు కూడా వచ్చి ఉంటారు, డిగ్రీ నుంచి వచ్చిన వాళ్ళు వచ్చి ఉంటారు. ఇలా 3 కేటగిరీ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు. ఈ బ్యాచ్ ఎలా జరుగుతుంది? యాజ్ యూజువల్ దే ఆర్ 3 మోడ్స్. ఫస్ట్ ఫేస్ టు ఫేస్, అంటే మీరు వచ్చి క్లాస్లో కూర్చొని వినొచ్చు. నెక్స్ట్ లైవ్ స్ట్రీమ్, ఆన్లైన్ లైవ్ స్ట్రీమింగ్ అంటారు. సేమ్ క్లాసు ఆన్లైన్లో వింటున్నారు. ఎవరైనా ఆన్లైన్లో వాళ్ళు వింటున్నట్టు వేస్తారనండి అమ్మా, వీళ్ళకి ప్రూఫ్. ఆన్లైన్ వాళ్ళు ఎవరైనా వేస్తారనండి, సరిపోతుంది. వింటున్నారా? ఆన్లైన్ లైవ్ స్ట్రీమ్, ఎస్, లైవ్ స్ట్రీమ్ అవుతుంది క్లాస్. ఓకే అమ్మా, మ్యూట్ చేసేయండి. సేమ్ ఇదే రికార్డింగ్ కూడా రికార్డింగ్ అవుతుంది. ఈజ్ రికార్డింగ్. ఇక్కడ కూడా రికార్డింగ్ ఆన్ చేద్దాం. రికార్డ్ అవుతుంది వీడియో. 2 మోడ్స్లో రికార్డ్ అవుతుంది, ఒకటి ఫెయిల్ అయినా ఒకటి ఉంటుంది కాబట్టి. ఈ క్లాస్ మళ్ళీ మీకు యాక్సెస్ ఇస్తాం. ఫేస్ టు ఫేస్, జూమ్ క్లాస్, రికార్డింగ్ ఇవన్నీ ఉంటాయి, 3 ఇస్తాం. నెక్స్ట్ మంత్ రివిజన్ ఎగ్జామ్స్. సో వెరీ ఇంపార్టెంట్. స్టూడెంట్ పాస్ అవ్వాలి అంటే సార్ చాలా బాగా చెప్పారు, ఎక్సలెంట్ సారు, ఇది ఎంత ఇంపార్టెంటో మేనేజ్మెంట్ కూడా అంతే ఇంపార్టెంట్. స్టూడెంట్ని కూర్చోమని చదివిపించి వాళ్ళకి రివిజన్ ఎగ్జామ్స్ పెట్టడం చాలా ఇంపార్టెంట్. ప్రతి ఇన్స్టిట్యూట్లో ఫ్యాకల్టీ అందరూ బాగుంటారండి, నో డౌట్. అందులో ఒక అతను వచ్చి నుంచొని టీచింగ్ చేద్దామని వచ్చారు అంటేనే పర్ఫెక్ట్గా ఉంటుంది. 1-2 కాన్సెప్ట్లు అటు ఇటు ఉండొచ్చు అంతే. ఫ్యాకల్టీ బాగుండరు అనే మాట అసలు ఉండదు. ఫ్యాకల్టీ అందరూ బాగానే ఉంటారు. బట్ ఎక్కడ ఇన్స్టిట్యూట్ డిఫరెన్స్ వస్తుంది సార్ అంటే హౌ టు కండక్ట్ ది క్లాస్. టక్ అని చెప్తానండి ఇన్స్టిట్యూట్ని ఎలా చేయాలని. ఫస్ట్ క్లాస్ షెడ్యూల్ చేసిన తర్వాత క్లాస్ క్యాన్సిల్ అవ్వకూడదు. క్లాస్ నిన్న చెప్తాం మనం, ప్రవీణ్ సార్ క్లాసు 11:30, మహా అయితే 11:45కి సార్ వచ్చేసేయాలి. ఆ సార్ ప్లేస్లో వేరే సార్ వచ్చినా, ఆ సార్ క్యాన్సిల్ అయినా, సార్ క్లాసు ఒకరోజు అయితే ఓకే, సార్కి ఏదో హెల్త్ బాగాలేదు, ఓకే ఫైన్. వన్ వీక్లో 3 టైమ్స్ జరిగింది అలాగా, ఎవరొకరు సార్ క్లాస్ క్యాన్సిల్ అయింది, ఆ ఇన్స్టిట్యూట్ మంచిది కాదు. ఫస్ట్ ప్రైమరీ క్లాసెస్ క్యాన్సిల్ అవ్వకూడదు. క్లాసెస్ షెడ్యూల్ ప్రకారం జరగాలి. అలా షెడ్యూల్ ప్రకారం క్లాసెస్ జరగకుండా క్యాన్సిల్ అయ్యి ఒకసారి బదులు ఇంకోసారి వచ్చి ఒకసారి క్లాస్ని ఇంకోసారి కూడా తీసేసుకోవడం జరిగింది అంటే మాత్రం అన్స్ట్రక్చర్డ్ ఇన్స్టిట్యూట్, సిలబస్ సరిగా అవ్వవండి. లాస్ట్లో రష్ అవుట్ అయిపోతుంది, క్వాలిటీ రాదు. ఫస్ట్ థింగ్ ఇది. నెక్స్ట్ థింగ్ సార్, మరి 100% కాకపోయినా 90% అయినా ఇది ఉండాలి. నెక్స్ట్ థింగ్ సార్, సిలబస్ ఎప్పుడు అవ్వాలి అనేది ఒక క్లారిటీ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళి మండే రోజు ఈరోజు బ్యాచ్ అన్నాను, ఒక 2 months తర్వాత వస్తారండి అడ్మిషన్, ఇంప్రూవ్ చేస్తా, ఈరోజు రికార్డింగ్ నేను యూట్యూబ్లో పెడతాను, ఇదే బ్యాచ్కి 2 months తర్వాత జాయిన్ అవుతారు స్టూడెంట్స్. వాళ్ళు ముందే చెప్తాం, ఆల్రెడీ ఈ సబ్జెక్ట్లో ఇంత అయిపోయిందండి, ఆ రికార్డింగ్స్ ఉన్నాయి, మీరు విని నేర్చుకోగలరా, అప్పుడే జాయిన్ అవ్వండి అంటే వాళ్ళు ఓకే అంటారు. సార్ నేను జాయిన్ అవుతా అంటారు, ఇట్ ఈజ్ ఓకే ఫైన్.
బట్ ఎప్పుడు స్టూడెంట్ జాయిన్ అయినా సరే ఈ రోజే న్యూ బ్యాచ్ ఆర్ రేపే న్యూ బ్యాచ్ అని చెప్పే ఇన్స్టిట్యూట్లు నమ్మొద్దు. అట్లా ఉండదు. స్టూడెంట్ వచ్చిన రోజే న్యూ బ్యాచ్ ఉంటుందా? అసలు పాసిబులే కాదు. స్టూడెంట్ జాయిన్ అవుతారని అలా చెప్పారు. క్లియర్గా చెప్పండి, ఆల్రెడీ బ్యాచ్ స్టార్ట్ అయింది, ఒక చాప్టర్ అయిపోయింది, అది మీకు రికార్డింగ్ ఇస్తాము, సార్ వాళ్ళు వచ్చి అది మళ్ళీ సమరీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు చెప్పండి. అంతేగాని స్టూడెంట్స్ వచ్చేంతవరకు వెయిట్ చేయటం, మహా అయితే ఒక 2 వీక్స్ వెయిట్ చేస్తామండి, స్లోగా వెళ్తాం. వెయిట్ చేయడం అంటే వీళ్ళని కూర్చోబెట్టాం కదా, హాఫ్ డే రన్ అవుతుంది. 2 వీక్స్ తర్వాత కూడా ఇంకా వీళ్ళు స్టార్ట్ చేయట్లేదు, ఏది స్టూడెంట్స్ రాలేదని జాయిన్ అవ్వద్దు అలాంటి ఇన్స్టిట్యూట్. మీకు సిలబస్లు అవ్వవు, అయినా సరే అటెంప్ట్ పోతుంది. నెంబర్ 3, సార్ ఎవరైతే ఫ్యాకల్టీ ఉన్నారో వాళ్ళు ఎవరు, ఎప్పటి నుంచి చెప్తున్నారు, అసలు వాళ్ళ క్లాసెస్ ఎలా అంటే వాళ్ళు ఎలా చెప్తున్నారో మీరు చూసిన తర్వాతే ఎలో చేయాలి ఫీజు కట్టడానికి కానీ ఏదైనా. నేను అందుకనే ఫస్ట్ నేను అడ్మిషన్ మాట్లాడితే మాత్రం ఫస్ట్ యూట్యూబ్లో చూడండి. యూట్యూబ్లో ఏం నమ్మొద్దు అసలు. మీరు యూట్యూబ్లో చూసి ఫీజు కట్టండి, కంగారు పడి ఫీజు కట్టేయద్దు. యూట్యూబ్లో మా వీడియోస్ ఉంటాయి చూడండి, చూసే ఫీజు కట్టండి, మీరు కంగారు పడి ఫీజు కట్టొద్దు అని చెప్తానండి. లేదా ఈ వెబినార్లు ఇలా వెబినార్స్ పెడతాం, అటెండ్ అవ్వండి. మీరు అటెండ్ అయ్యేసి తర్వాత ఈ వెబినార్లో తెలుస్తుంది కదా, యూట్యూబ్లో ఉంటాయి ఈ క్లాసెస్ ఎక్కడ ఉంటాయి, టార్గెట్ అకాడమీ అని టైప్ చేయండి, ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. ప్లేలిస్ట్లో సిఎంఏ ఎంటర్ అన్ని బ్యాచెస్ ప్లేలిస్ట్ ఉంటుందిగా, లేటెస్ట్ సిఎంఏ ఎంటర్ బ్యాచ్ క్లిక్ చేయండి. 2-3 చాప్టర్స్ పెట్టేసి ఉంటాం, చూడండి సార్ ఎలా చెప్తున్నారండి ఓపిక్గా. 5-10 మినిట్స్ చూస్తే చాలు, మనకు అర్థమైపోతుంది. ఇలాంటివన్నీ చూసుకోండి. మెటీరియల్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చే సార్లు వాళ్ళు కూడా ఇది మాట్లాడతారు, మెటీరియల్ ఏంటి ఎలా ఉంటుంది ఏంటి అని. మా ఓన్ రైటింగ్, మా ఓన్ మెటీరియల్స్ అండి, డీటీ కానీ ఇవన్నీ ఓన్ మెటీరియల్స్ ఉంటాయి. అండ్ మోస్ట్లీ ఇన్స్టిట్యూట్ బుక్ మొత్తం కవర్ అవుతుంది, అండ్ పాస్ట్ ఎగ్జామ్ క్వశ్చన్స్ కూడా కవర్ అవుతాయి. స్కానర్ అంటారు దాన్ని. దెన్ స్పెషల్ ఆఫర్, ఇదంతా ఇక ఫీజు గురించి వాళ్ళు మాట్లాడతారు. అసలు ఏంటి ఎలా జరిగింది. మా ఈ ఫోటోలో నువ్వు ఉన్నావా? ఇక్కడ లేవా? కట్ అయిపోయారా? ఆ ఫోటో పెట్టలేదు. ఓకే, లాస్ట్ బ్యాచ్ ఫోటో ఇంకా ఉన్నారు, కాకపోతే మనం సపరేట్గా తీసాం కదా, గ్రూప్ 2 గ్రూప్ 1 సపరేట్గా తీసాం. సార్ వీళ్ళ స్పెషాలిటీ ఏంటో వీళ్ళ గురించి కొంచెం మాట్లాడదాం. వీళ్ళకి ఫౌండేషన్ అవ్వగానే మీలాగా వెంటనే అటెంప్ట్ రాయించాం కదా, ఫౌండేషన్ అయిన వెంటనే అటెంప్ట్ రాయించామండి. ఓన్లీ ఇన్స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్ ఫౌండేషన్ అయిన వెంటనే కమింగ్ 4 మంత్స్లో గ్రూప్ కోచింగ్ చెప్పేసేసి ఎగ్జామ్ రాయించాం. ఎందుకంటే వీళ్ళందరూ మా ఫ్రెండ్స్ అందరూ 9 మంత్స్ తర్వాత రాస్తున్నారు. 9 మంత్స్ కాదు, నీకు వెంటనే వస్తుంది అటెంప్ట్, అయిపోయిన 4 మంత్స్లోనే అటెంప్ట్ వస్తుంది. ఫౌండేషన్ రాసిన 5-6 మంత్స్లోనే అటెంప్ట్ వచ్చేస్తుంది, 9 మంత్స్ వెయిట్ చేయక్కర్లా. అంటే ఇప్పుడు ఫౌండేషన్ రాసిన వాళ్ళు ఎప్పుడు రాస్తారు, డిసెంబర్లో గ్రూప్ రాసుకోవచ్చు. కానీ ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు బోత్ గ్రూప్స్ కలిపి చెప్తారు కాబట్టి పాసిబుల్ కాదు, వాళ్ళకి ఫ్యాకల్టీ అంతా అరేంజ్ అవ్వరు. వాళ్ళు కోచింగ్ స్టార్ట్ చేసేదే సెప్టెంబర్ ఎండింగ్లో ప్రాపర్గా బ్యాచ్ అనౌన్స్ చేస్తారు కదా. సెప్టెంబర్ ఎండింగ్లో స్టార్ట్ చేసిన వాళ్ళు డిసెంబర్లో రాయలేరు కదా, ఇంపాసిబుల్. సో గ్రూప్ 1 వీళ్ళ చేత రాయించారండి, అందరూ పాస్ అయ్యారంటే నేను కంపల్సరీ చెప్పాను ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉండేయని. నెక్స్ట్ అటెంప్ట్ ఎలా చదివారో చూడండి ఒకసారి. వీళ్ళకి అవేర్నెస్ వచ్చింది, నేను చదవమని చెప్పలేదండి వీళ్ళు. ఫస్ట్ అటెంప్ట్ మాత్రం నేను చెప్పాను, ఇది అయిపోతే ఈజీగా అయిపోద్ది, మీ ఫ్రెండ్స్ టయానికి నీకు గ్రూప్ అయిపోద్ది, పాస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు, నెక్స్ట్ అటెంప్ట్ అయిపోద్ది అని. ఇప్పుడు వీళ్ళకి మెయిన్ అటెంప్ట్ వీళ్ళ ఫ్రెండ్స్తో రాసే అటెంప్ట్ ఉంది కదా, మొన్న రాశారు కదా డిసెంబర్, అలా సీరియస్గా ఇక్కడ కూర్చొని చదివారు మీరు చూసుంటే. అది వాళ్ళకి సెకండ్ అటెంప్ట్. ఫస్ట్ అటెంప్ట్ ఎలా రాయాలో తెలిసిపోయింది. అంటే నేను ఇన్స్టిట్యూట్లో పెట్టే హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్ ఉంటుంది కదా, అది నేను మెయిన్ ఎగ్జామ్ సెంటర్లో పెట్టేశాను, అది నేను చేసిన పని. ఇప్పుడు వీళ్ళు సీనియర్స్ అండి, వీళ్ళకి సీనియర్స్ అవుతారు యాక్చువల్లీ. చాలా బాగా రాశారు, చాలామంది పాస్ అవుతారు. వీళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళకి ఫస్ట్ అటెంప్ట్, అది సీరియస్నెస్ రాదు. ఇప్పుడు వీళ్ళు ఆల్రెడీ గ్రూప్ చదివేసి ఉన్నారు, ఎగ్జామ్ రాసేసి వచ్చారు, ఇప్పుడు రెండో గ్రూప్ మీద ఫోకస్ చేశారు, పెద్ద బర్డన్ అనిపించలేదు. కొంతమంది పాస్ అయ్యారు కాబట్టి ఈ గ్రూప్ ఈజీ అయిపోయింది, కొంతమంది ఫెయిల్ అయినా సరే ఎలా రాయాలో తెలిసింది. అందుకని మా దగ్గర పాస్ పర్సంటేజ్ ఉంటుంది. పిల్లలు ఓకే బర్డన్ లేకుండా చదువుకుంటారు, టైం వేస్ట్ చేయకుండా క్లాసెస్ చెప్తాము, మెయిన్ పాయింట్. సో ఇలా చూసుకుంటూ వెళ్తే మేము స్టార్ట్ చేసే విధానం, సార్ కూడా వస్తారు, నెక్స్ట్ మాట్లాడతారు సారు. ఇందులో ఉన్నావమ్మా, ఇందులో కూడా లేవా?
వీళ్ళు ఫైనల్ వాళ్ళు అనుకుంటా. ఈ థీమ్ అండి, వీళ్ళు కూడా వచ్చి మీట్ అవుతూ ఉంటారు. ఈఏ, ఏసీసీఏ వీళ్ళంతా. ఇది ఈఏ చెప్తాడు మాకు, వీళ్ళందరూ కూడా వస్తారు ఈసారి. మెయిన్గా వీళ్ళు కనిపిస్తూ ఉంటారు. ఇవన్నీ మెంటర్షిప్, ఇవన్నీ కూడా డౌట్స్ క్లారిఫికేషన్ ఇవన్నీ ఉంటాయి. సిఎంఏ గురించి మీకు తెలిసిందే, ఎలిజిబిలిటీ ఇవన్నీ చెప్పింది ఆల్రెడీ. అడ్మిషన్స్ అప్పుడు కూడా మీకు చూపించి చెప్తూ ఉంటారు. ఇలా నెక్స్ట్ ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ పాయింట్ మాట్లాడుకుందామండి. ఏంటి సార్ అది? చాలామందికి వచ్చే డౌటే, జాయిన్ అయ్యేటప్పుడు చాలామంది అడిగే క్వశ్చనే. ఏంటి సార్ క్వశ్చన్? ఎవరైనా సరే కోచింగ్ ఎందుకు జాయిన్ అవుతారు సార్? ప్రాపర్గా క్లాసెస్ జరగాలి, మెటీరియల్ బాగుండాలి, ఇవన్నీ వాటి గురించి నేను ఎలాగో మాట్లాడాను. ద అదర్ థింగ్ ఈజ్ సిలబస్ కంప్లీషన్ ప్రాపర్గా అవ్వాలి. దానికి మేము ఫాలో అయ్యే టెక్నిక్ ఏంటి సార్ అంటే, ఎవ్రీ వీక్ ఎంత సిలబస్ అయింది, ఇంకెంత సిలబస్ అవ్వాలి ఇది. అండ్ ఎవ్రీ స్టూడెంట్ క్యాచ్ చేయగలుగుతున్నాడా లేదా ఇది. ప్రతి స్టూడెంట్కి అర్థం అవ్వాలి. అప్పుడప్పుడు కొంచెం లెందీ అవర్స్ పెట్టవచ్చు. ఇలా స్టూడెంట్ సాటిస్ఫాక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అర్థం అవ్వాలి. ఫస్ట్ అర్థం అవ్వాలంటే ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ చెప్పాలా, ఫ్రెష్గా వచ్చిన కొత్త ఫ్యాకల్టీ చెప్పాలంటే ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీయే చెప్పాలి. అప్పుడే కదా అర్థమయ్యేది. ఫ్రెష్గా వచ్చి కొత్తగా వచ్చిన ఫ్యాకల్టీ చెప్పినప్పుడు ఏమవుతుందంటే లెందీ అవర్స్ పడిపోతాయి, లాంగ్ అవర్స్. అందుకని ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీస్ని తీసుకొని మనం ప్రతి బ్యాచ్ కొత్త అండి. నేను 10 ఇయర్స్ నుంచి చెప్తున్నాను, బట్ ఎవ్రీ బ్యాచ్ ఈజ్ అ న్యూ బ్యాచ్ టు మీ. పాత బ్యాచ్ బాగా చెప్పాను కదా అని కొత్త బ్యాచ్ వాళ్ళు కూడా బాగుంది అనరు. నేను బాగా చెప్తేనే బాగుంది అంటారు. అది 10 ఇయర్స్ నుంచి నేను అబ్జర్వ్ చేసింది. ఇయర్లీ 2 బ్యాచెస్ చెప్తాను. 10 ఇయర్స్ ఇప్పుడు నాకు 20 బ్యాచెస్ అయిపోయినాయి. బట్ ప్రతిసారి నేను ఎవరైనా ఫ్యాకల్టీ వచ్చి చూసినప్పుడు మేము మాట్లాడుకునే మాట ఒకటే, ప్రతి జాబ్కి ఎక్స్పీరియన్స్ కౌంట్ అవుతుంది, కానీ యాజ్ ఏ ఫ్యాకల్టీ మాకు ప్రతి బ్యాచ్కి ప్రూవ్ చేసుకోవాలి మేము. అదే ఒక కంపెనీలో మీరు 4 ప్రాజెక్టులు బాగా చేస్తే 5వ ప్రాజెక్ట్ ఏమవుతుందమ్మా, బాగా చేశాడు అని అంటున్నారు. ఎందుకంటే అదే మేనేజరు అదే వాళ్ళు. కానీ మాకు అలా ఉండదమ్మా. ఇప్పుడు ఎవరైతే కూర్చున్నారో వీళ్ళందరికీ నేను తెలియదు, నేను ఎంత చెప్పినా అర్థమైతేనే బాగుందంటారు. నేను క్లాస్ బాగా చెప్తేనే బాగుందంటారు, అంతేగాని నేను 10 ఇయర్స్ చెప్పాను కాబట్టి బాగుందనరు. వాళ్ళకి అర్థమైతేనే బాగుందంటారు. దట్ ఈస్ ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ టార్గెట్ అకాడమీ. స్టూడెంట్కి అర్థం అవ్వాలి. తర్వాత ఏంటి నెక్స్ట్, దానికి నువ్వేం చేస్తావు ఒక ఎగ్జాంపుల్ చెప్పు. ఏదైనా స్టూడెంట్ వచ్చి నాకు ఇది అర్థం కాలేదు అంటే ఫ్యాకల్టీని మార్చేసిన రోజులు ఉన్నాయి, ఫ్యాకల్టీని వేరే ఫ్యాకల్టీని చెప్పిన రోజులు ఉన్నాయి, ఒక సబ్జెక్ట్ డబుల్ టైం చెప్పిన రోజులు కూడా ఉన్నాయి. యూట్యూబ్లో కూడా ఉంటుంది ప్రూఫ్ చూడండి. డైరెక్ట్ టాక్స్ ఉంది, నేను డబుల్ టైం చెప్పిన రోజులు కూడా ఉన్నాయి. వేరే ఫ్యాకల్టీ చెప్తే మళ్ళీ నేను మీ బ్యాచ్ కాకుండా ఆ ముందు బ్యాచ్కి జిఎస్టీ డబుల్ టైం చెప్పిన రోజులు ఉన్నాయి కొన్నిసార్లు. స్టూడెంట్కి అర్థమయ్యేంత వరకు చెప్పాలి. ఒకటి, ఏదైనా స్టూడెంట్ స్లో లర్నర్ అయితే వాళ్ళని ఫోకస్ చేయాలి. ఇంకొకటి, బేసిక్స్ నుంచి చెప్పాలి. అంటే చాలామంది బేసిక్స్ చెప్పరండి. ప్రొఫెషనల్ వే ఆఫ్ టీచింగ్ ఎలా ఉంటుంది సార్ అంటే, వస్తారు క్లాస్లో బుక్ చూపిస్తారు, అది చెప్తారు, వెళ్ళిపోతారు. మీరు అవర్స్ చూసుకుంటే 100 అవర్స్ ఉంటాయి. సబ్జెక్ట్ అంతా చెప్పుకుంటూ వెళ్ళిపోతారు. స్టూడెంట్కి అర్థమైందా లేదా అనేది వాళ్ళకి సంబంధం లేదు. ఎందుకు సార్ అంటే, బికాస్ దే ఆర్ ఎంప్లాయీస్. వాళ్ళకి సబ్జెక్ట్ కంప్లీట్ చేస్తే ఒక 1 lakh రూపీస్ వస్తుంది. వాళ్ళు ఎంత తొందరగా సబ్జెక్ట్ కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోతే అంత డబ్బులు వస్తాయి. బట్ ఇక్కడ మేము ఎంప్లాయ్మెంట్ కాదు. మేము సరిగా చెప్పలేదు అంటే అలాగా మాకు నెక్స్ట్ బ్యాచ్ పడదు. ఇక్కడ ఓనర్షిప్ ఉంటుంది ప్రతి ఫ్యాకల్టీ. ఇక్కడ చెప్పే ప్రతి వాళ్ళకి ఓనర్షిప్ ఉంటుంది. నెక్స్ట్ బ్యాచ్ రాలేదు అంటే మాత్రం వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. అక్కడ ఓనర్షిప్ ఉండదు. ఓనర్ ఎవరో కూడా తెలియదు సరిగా ఉంటాయి. బట్ ఇక్కడ ఏంటంటే, మీరు ఎవరితో అయితే అడ్మిషన్ అప్పుడు మాట్లాడతారో, ఎవరితో అయితే క్లాస్లో ఉంటారో వాళ్ళే అన్నీ చూసుకునేది. దట్ ఈస్ ద మేజర్ థింగ్. సో ఇది బేసిక్స్ నుంచి చెప్తారండి, డీటెయిల్ చెప్తారు, ఇదంతా బాగుంటుంది. ఓకేనా? ఫీజ్ అనేది మేమే చెప్పుకుంటున్నాం కాబట్టి తక్కువ ఉంటుంది, కాబట్టి రీజనబుల్ ఫీజు కాబట్టి అదంతా ఫీజు. బట్ ఇక్కడ కీ పాయింట్స్ ఏంటి సార్ అంటే, ఫస్ట్ కీ పాయింట్, వైల్ యూ ఆర్ జాయినింగ్ ద ఇన్స్టిట్యూట్, దిస్ ఈజ్ అ ప్రొఫెషనల్ కోర్స్. స్కూల్ కాదు, కాలేజ్ కాదు. మీకు అర్థమవుతుందా లేదో చూసుకునే జాయిన్ అవ్వండి. వెదర్ ఇట్ ఈస్ అదర్ థింగ్, వేరే కాలేజ్లో జాయిన్ అవుతున్నప్పుడు అక్కడ వేరే స్టూడెంట్స్ అర్థం చేసుకుంటున్నారా లేదా, ఎవరు ఫ్యాకల్టీ, అది చూడాలి. అంతేగాని ఆ కాలేజ్కి వెళ్ళి లేకపోతే ఆ మేనేజ్మెంట్ ఎలా ఉన్నారు, లేకపోతే ఈ స్టాఫ్, మన టెలికాలింగ్ స్టాఫ్ ఎలా మాట్లాడారు, ఎన్ని బిల్డింగ్స్ ఉన్నాయి, ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఇది ఒక 20% చూడాలి. 80% మీరు ఏం చూడాలి సార్ అంటే, నాకు క్లాస్ అర్థం అవుతుందా లేదా. మీరు ఏ ఇన్స్టిట్యూట్లో అయినా జాయిన్ అయ్యేటప్పుడు, ఫస్ట్ నా ఇన్స్టిట్యూట్లో అయినా జాయిన్ అయ్యేటప్పుడు
క్లాసెస్ చూసే జాయిన్ అవ్వండి. ఫస్ట్ థింగ్, క్లాసెస్ చూసే జాయిన్ అవ్వండి. క్లాసెస్ చూపించాం మేము, మీరు జాయిన్ అవ్వండి, మాకు ఇంత చరిత్ర ఉంది, మాకు ఇంత ఉంది కదా అంటే అయిపోయినట్టే. అది అసలు నమ్మొద్దు. డెమో క్లాసెస్లో అడగండి. నెక్స్ట్ థింగ్, సార్ ఈ క్లాసెస్ అయిపోయినాయి, క్లాసెస్ చూసాం, మేము జాయిన్ అయ్యాము, నెక్స్ట్ థింగ్ ఏంటి సార్ అంటే, ఎప్పుడైనా సరే మేము ఈరోజు క్లాస్కి వెబినార్ పెట్టామండి, ఒక 3-4 డేస్ అలో చేస్తాం వీళ్ళందరినీ ఫీజు కట్టకుండా. ఎందుకు సార్ అంటే మీరు చూసుకొని జాయిన్ అవ్వండి, క్యాంపస్కి వచ్చి కూర్చొని జాయిన్ అవ్వండి, ఆన్లైన్లో అటెండ్ అయ్యి జాయిన్ అవ్వండి. ఇదొకటి స్ట్రాంగ్గా. అండ్ అదర్ థింగ్ నేను చెప్పాల్సింది ఒకటి ఉందండి, గ్రూప్ వైజ్ కోచింగ్ ఈజ్ వెరీ నెసెసరీ. సిఎంఏ సిఏకి సపరేట్ ఉంటుంది. సిఎంఏ ఎక్స్క్లూజివ్ సిఎంఏ మెటీరియల్ ఉండాలి, ఎక్స్క్లూజివ్ సిఎంఏ క్లాసెస్ జరగాలి, గ్రూప్ వైజ్ జరగాలి. అది ఉందో లేదో చెక్ చేసుకోండి. గ్రూప్ వైజ్ లేదు అంటే మాత్రం కష్టమే. సార్ ఈవెన్ దో బోత్ గ్రూప్స్ రాయించేటప్పుడు అయినా సరే గ్రూప్ వైజ్ చెప్పాల్సిందే. ఒక గ్రూప్ అయిపోయిన తర్వాత అది ప్రిపేర్ అవుతూ ఇంకో గ్రూప్ వినొచ్చు కదా, అలా చెప్తాం మనం. ఒక గ్రూప్ ఏదైతే ఉంటుందో అది అయిపోయింది కంప్లీట్ చేస్తే అటెంప్ట్ ఇచ్చేసేసి ఒక 1 మంత్ కూర్చొని ఇంకో గ్రూప్ క్లాసెస్ రావచ్చు కదా. ఇప్పుడైతే జరిగేది వాళ్ళ ఎగ్జామ్స్ అయిపోయింది, ఒక 10 డేస్లో మళ్ళీ సెకండ్ గ్రూప్ వచ్చేస్తారు. ఫస్ట్ గ్రూప్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎగ్జామ్ రాశారు, చాలా కష్టపడి చదువుకున్నారు, నీట్గా రాశారు. సెకండ్ గ్రూప్కి వస్తున్నారు. ఇప్పుడు రిజల్ట్ పాస్ అయినా ఫెయిల్ అయినా వాళ్ళు వెళ్ళి ఎగ్జామ్ రాశారు కదా, నెక్స్ట్ అటెంప్ట్కి సీరియస్గా ఉంటారుగా. ఇప్పుడు వాళ్ళతో పాటు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు సార్ అంటే ఇంకా కోచింగ్లో ఉన్నారు, ఒక గ్రూప్ కూడా కంప్లీట్ కావాలా. ఎప్పుడు అవుతుంది సార్ అంటే మేబీ డిసెంబర్ ఆర్ జనవరి ఎండింగ్కి అవుతుందేమో. ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే 4 మంత్స్ వస్తుంది టైము. ఇన్ని రోజులు మనం కష్టపడ్డాం కదా అని చెప్పేసి జనవరి సంక్రాంతి హాలిడేస్కి వెళ్ళిపోతారు, అయిపోయింది 1 మంత్. ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ 3 మంత్స్ వస్తుంది టైము. అందులో 2.5 మంత్సే వాళ్ళు కూర్చునేది. 2.5 మంత్స్లో బోత్ గ్రూప్స్ చదవగలమా అని చెప్పేసి మళ్ళీ దేనికి రిస్ట్రిక్ట్ అవుతారు వాళ్ళు, ఒక గ్రూప్కి రిస్ట్రిక్ట్ అవుతారు. కానీ మా పిల్లలు ఆల్రెడీ ఒక గ్రూప్ రాసేసారు డిసెంబర్లో. సరే ఒక గ్రూప్ రాస్తారు, ఆ రిజల్ట్ పాసో ఫెయిలో పాస్ అనుకుందాం, మళ్ళీ సెకండ్ గ్రూప్ ఎప్పుడు రాయాలి వాళ్ళు, నెక్స్ట్ అప్పటికి మర్చిపోతారు సెకండ్ గ్రూప్. అప్పటికప్పుడు కోచింగ్ తీసుకుని రాస్తేనే బెటర్గా ఉంటుంది. సెకండ్ గ్రూప్ కోచింగ్ తీసుకొని చాలా రోజులు అయిపోయింది, సబ్జెక్ట్ పేరు చాప్టర్ కూడా గుర్తుండదు, మళ్ళీ అదంతా కూర్చొని చదవాలి, బర్డన్ టు ది స్టూడెంట్. మరి ఇంత లాజిక్ ఇంత ఇన్స్టిట్యూట్స్కి తెలియదు. ఆ ఇన్స్టిట్యూట్ అంటే తెలుసు, కానీ గ్రూప్ వైజ్ చెప్పడానికి వాళ్ళకి పాసిబుల్ కాదు. మీకు ఎలా పాసిబుల్ అయింది సార్ అంటే వెరీ సింపుల్ థింగ్. సో మేము ఓన్ ఫ్యాకల్టీ, మా ఫ్యాకల్టీ మేమే కాబట్టి పాసిబుల్ అవుతుంది ఇక్కడ. సో అది డిఫరెన్స్ అండి. గ్రూప్ వైజ్ కోచింగ్ చెప్పకపోవడం వల్ల స్టూడెంట్ ఇబ్బంది పడతాడు, స్టూడెంట్ నష్టపోతున్నాడు. చాలా స్ట్రాంగ్గా స్టూడెంట్స్ అడగాలి ప్రతి ఇన్స్టిట్యూట్ గ్రూప్ వైజ్ చెప్పాలి అని. వాళ్ళ థియరీ ఎలా ఉంటుందంటే గ్రూప్ వైజ్ లేకపోతే బోత్ గ్రూప్స్ రాయకపోతే నీకు ర్యాంక్ రాదు ఏదో చెప్తారండి. ఇంకో పాయింట్ ఉంది, బోత్ గ్రూప్స్ ఇంటేనే ఇంకో గ్రూప్ అర్థమైంది, సంథింగ్ ఏదో చెప్తాడు ఒకటి. గ్రూప్ 1 ముందు చెప్పి గ్రూప్ 2 తర్వాత చెప్పుకుంటే ఇబ్బంది ఏమి ఉండదు, లింక్ ఏమి ఉండదండి రెండింటికి. రెండు చెప్పేటప్పుడు బేసిక్స్ చెప్పాలి, అక్కడ కాస్టింగ్ ఉన్న బేసిక్స్ చెప్పాలి, ఇక్కడ కాస్టింగ్ ఉన్న బేసిక్స్ చెప్పాల్సిందే. ఇలా సపరేట్ థియరీ చెప్తారండి వాళ్ళని బ్యాకప్ చేసుకోవడానికి. అంతేగాని స్ట్రాంగ్గా కూర్చోబెట్టి మనస్ఫూర్తిగా చెప్పు నువ్వు స్టూడెంట్ గ్రూప్ వైజ్ చెప్పడం వల్ల లాభమా నష్టమా అంటే పర్ఫెక్ట్లీ బెనిఫిట్ టు ది స్టూడెంట్. దెన్ వై యు ఆర్ నాట్ టీచింగ్? బికాజ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు దెమ్. అంతే, అంతమించి లేదు. ర్యాంక్ గురించి మాట్లాడినప్పుడల్లా స్టూడెంట్ ఒకటే రావాలి, బోత్ గ్రూప్స్ కలిపి రాస్తేనే ర్యాంక్ వస్తుందని మాట్లాడినప్పుడల్లా ఏమైంది, గ్రూప్ వైజ్ చెప్పట్లయితే ఒక గ్రూప్ చదువుకుంటాడు, నెక్స్ట్ అయిపోయిన తర్వాత ఇంకో గ్రూప్ చదువుకుంటాడు, రెండు కలిపి ఒకసారి రాయించు. అక్కడ కూడా ఉంది కదా ఆప్షన్, రెండు కలిపి ఆ సబ్జెక్ట్ ఒకటి, ఆ గ్రూప్లో ఒకటి, ఈ గ్రూప్లో ఒకటి, అలా ఎందుకు చెప్పటం? చెప్పేదో ఒక సీక్వెన్స్లో చెప్పాలి కదా, గ్రూప్ వైజ్ ఉండాలి. నెంబర్ 3, మెటీరియల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. జాయిన్ అయిన వెంటనే ఎవరైతే టీం ఉంటారో వాళ్ళు మీకు టచ్లో వస్తారు, మెటీరియల్స్ ఏవైతే ఉంటాయో అవి డిస్ట్రిబ్యూట్ చేస్తారు, క్లాసెస్ ఏవైతే ఉంటాయో ముందు రోజే షెడ్యూల్ వస్తుంది మీకు, ఆ షెడ్యూల్ ప్రకారం జరిగిద్ది. మేము పెట్టుకున్న రూల్ ఏంటంటే స్టూడెంట్స్ స్ట్రెస్ అవుట్ అవ్వకూడదు. టైం వేస్ట్ చేస్తూ సండే క్లాసులు పెట్టడం, టైం వేస్ట్ చేస్తూ లాస్ట్ ఇది మన కోచింగ్ అయిపోయింది టైం సరిపోవట్లేదని చెప్పి స్టూడెంట్కి ఎక్కువ అవర్స్ టీచింగ్ చెప్పడం కరెక్ట్ కాదు. సింపుల్గా చెప్పుకుందాం, నార్మల్గా చెప్పుకుందాం. 9కే క్లాస్ స్టార్ట్ చేద్దాం, కాలేజ్ 7:30కి ఎండ్ చేద్దాం. ఇక స్టార్టింగ్ డేస్లో ఇది కూడా ఉండదు. ఏదైనా సిలబస్లో ఏమైనా లాస్ట్లో ఉన్నప్పుడు ఇటొక హాఫ్ అన్ అవర్ ఇంక్రీజ్ చేద్దాం అంతే, అంతకు మించి ఇంక్రీజ్ చేయకూడదు. 9 అన్నాను కానీ అప్పుడప్పుడు స్టార్టింగ్స్లో ఇది 10 అవ్వచ్చు,
స్టార్టింగ్లో ఇది 5 అవ్వచ్చు, ఎక్కువ రోజులు ఇది కూడా జరగవచ్చు, సిలబస్ కంఫర్టబుల్గా ఉంటే. అది ఇలా కంఫర్టబుల్ టైమింగ్స్లోనే జరుగుతుంది. స్టూడెంట్స్కి స్ట్రెస్ ఉండకూడదు, స్టూడెంట్స్ చాలా నార్మల్గా ఉండాలి, టైం వేస్ట్ అవ్వకూడదు. టైం వేస్ట్ చేయడం వల్లే ఎక్కువ ఎక్కువ అవర్స్ పడిపోతూ ఉంటాయి. మేజర్గా గ్రూప్లో 4 సబ్జెక్ట్స్ ఉంటే 4 సబ్జెక్ట్స్లో అట్లీస్ట్ 2.5 సబ్జెక్ట్స్ పర్ఫెక్ట్గా కంప్లీట్ అయ్యి ఒకటేదో సబ్జెక్ట్ ఏదైనా మిగిలి అది నెక్స్ట్ వెళ్ళొచ్చు, కానీ ఒక 1 మంత్ బిఫోరు అన్ని సబ్జెక్ట్స్ పెండింగ్ ఉన్నాయంటే కష్టం. ఇలా ప్లాన్డ్గా వెళ్తేనే అయ్యిందండి. మాకు లాస్ట్ బ్యాచ్ జరిగిన విషయం ఏంటంటే ఇక్కడ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ జరిగినాయి, అయినా సరే మేము అంతే కదా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయినా సరే మేము హాఫ్ డే చెప్పి కూడా పర్ఫెక్ట్గా కంప్లీట్ చేసుకున్నాం. ఈసారి అది కూడా లేదు. ఈసారి ఎగ్జామ్స్ జరిగినా సరే వేరే క్యాంపస్ మాట్లాడేసాం, వేరే క్యాంపస్లో జరుగుతుంది. అంటే అంత పర్ఫెక్ట్గా కంప్లీట్ చేసుకోవాలి ఈ సిలబస్, లేకపోతే వర్కౌట్ అవుతుంది. గ్రూప్ 1 గురించి మాట్లాడితే సార్ మాట్లాడతారు, గ్రూప్ 1 ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు అయిపోతుంది సిలబస్ అని. గ్రూప్ 2 ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు అయిపోతుంది సిలబస్ అని. సిఏ వాళ్ళ గురించి మాట్లాడతారు. ఇట్స్ ఇంట్రడక్షన్ క్లాస్, ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ ది క్లాస్ అమ్మా. సో మన టైం ఇంకా ఉందంటే కొంచెం స్టూడెంట్స్తో మాట్లాడదాం. ఎవరైనా మాట్లాడాలంటే మాట్లాడచ్చు. ఇంకొకసారి వస్తారు ఈ లోపల మీరు ఏమన్నా అడగాలంటే అనుకోవచ్చండి. ఆన్లైన్ వాళ్ళు ఏమైనా డౌట్స్ ఉన్నాయా దేని గురించి అయినా? నేనే మాట్లాడతా. ఒక్క నిమిషం. స్టార్ట్ చేస్తున్నారా? మా శ్రీ అన్మ్యూట్ అన్నారు. శ్రీ నేమ్ అమ్మ. 2-3 మాట్లాడి నేను వెళ్ళిపోతా. మణికంఠ, కార్తికేయ, నిఖిత ఎవరైనా మాట్లాడవచ్చు, అన్మ్యూట్ చేసేసి మాట్లాడవచ్చు. ఎక్కడి నుంచి ఏం చదువుతున్నారు ఏంటి చెప్తే సరిపోతుంది. నాకు ఒక 2-3 డౌట్స్ ఉన్నాయి, ఆ డౌట్స్ చెప్పేయండి సరిపోతుంది. వర్ణ, సౌమ్య, నేను ఇంకొక 1 మినిట్ ఉంటానమ్మా. డౌట్స్ అడిగితే అడగచ్చు. 1 మినిట్ కనబట్టలేదు, వీళ్ళు ఏదో మెసేజ్ పెడుతున్నారు కానీ. రైట్, నా డౌట్ ఏంటంటే ఫస్ట్ డౌట్, గ్రూప్ 1లో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి చూద్దాం. నువ్వు వద్దు, గ్రూప్ 1లో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి నువ్వు చెప్పమ్మా. అడ్వాన్స్ అకౌంట్సా? సరే అకౌంట్స్ రాద్దాం. ఇంకా టాక్సేషన్, ఓకే. ఇంకా కాస్టింగ్, ఇంకా అదే నేను షార్ట్కట్లో కాస్ట్ అని రాస్తాను. 3 వచ్చినాయి. ఇంకా 3 వచ్చినాయి కదా. ఎవరైనా ఆన్లైన్ వాళ్ళు కదా ఏం చెప్పారమ్మా? అకౌంట్స్, టాక్సేషన్, కాస్టింగ్ 3 చెప్పారు. లాస్ట్ ఇంకొకటి ఉంది, అది ఎవరు చెప్తారో చెప్పండి అమ్మా. ఆన్లైన్లో వాళ్ళు కానీ ఎవరైనా చెప్పొచ్చు అమ్మా. ఎక్సలెంట్ అమ్మా. లా మా గ్రూప్ 1లో ఇవి ఉంటాయి లా. ఈ సబ్జెక్టులు మీకు స్టార్ట్ అవుతాయి. నా సబ్జెక్ట్ ఏంటి? టాక్సేషన్, డైరెక్ట్ ట్యాక్స్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్స్. నెక్స్ట్ సార్ సబ్జెక్టు అకౌంట్స్, తర్వాత కాస్టింగ్, తర్వాత లా సార్ వస్తూ ఉంటారమ్మా. సో సార్ను కూడా ఏమైనా ఉంటే డౌట్స్ అడగచ్చు నీట్గా. మీరు నెక్స్ట్ నేను వరకు ఇన్స్టిట్యూట్ గురించి మాట్లాడాను, సార్ వచ్చేసి కోచింగ్ గురించి మాట్లాడతారు, మెటీరియల్ గురించి మాట్లాడతారు. మీరు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే సార్తో కమ్యూనికేట్ చేసి అడగచ్చు. నెక్స్ట్ విశ్వా సార్ వస్తారు, ఆయన కూడా ప్రాపరీ అసలు మన క్లాసెస్ ఎలా జరుగుతాయి, ఎలా కండక్ట్ అవుతాయి, మీకు ఏమైనా డౌట్ వస్తే ఎలా క్లారిఫై అవుతుంది, మెంటర్షిప్ ఎలా ఉంటుంది అనేది విశ్వా సార్ మాట్లాడతారు. సో నెక్స్ట్ సార్ వచ్చేసి క్లాసెస్ గురించి, నెక్స్ట్ వచ్చేసి సారు
క్లాసెస్ అయిపోయిన తర్వాత మెంటర్షిప్ ఎలా ఉంటుంది దాని గురించి మాట్లాడతారు. ఆ నెక్స్ట్ సార్ వచ్చేసేసి మీకు అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంటుంది, అడ్మినిస్ట్రేషన్ ఇష్యూస్ ఏంటి ఎలా వస్తాయి నెక్స్ట్ సార్. రేపటి నుంచి యాజ్ యూజువల్ క్లాసెస్ స్టార్ట్ అయిపోతాయి. దెన్ ఏ బుక్స్ తెచ్చుకోవాలి, బుక్స్ తెచ్చుకోవాలి, మెటీరియల్ ఎప్పుడు ఇస్తాం, ఎలా ఇస్తాం అనేది రేపు మాట్లాడుకుందాం. ఓకేనా? మీ దగ్గర బుక్స్ ఉన్నాయమ్మా? అవి 80 గ్రూప్ 2కి వచ్చావా? మేము రాసేసావా గ్రూప్ 2 ఎగ్జామ్? నెక్స్ట్ అటెంప్ట్ కదా ఇప్పుడు గ్రూప్ 1. సో గ్రూప్ 2 కలిపేశాం కదా ఇప్పుడు. ఓకే రైట్. మీ వాళ్ళు మేము ఫోన్ చేశానమ్మా అందరికీ 10 days రెస్ట్ కావాలంట. 10 days రెస్ట్ కావాలంట. రేపు సపరేట్ గ్రూప్ 1 సపరేట్, గ్రూప్ 2 సపరేట్. ఓకే సార్ వస్తారు. గుడ్ ఆఫ్టర్నూన్. ఆడియో ఓకేనా? ఒక్కసారి ఆన్లైన్లో వాళ్ళు ఆడియో వెరీ గుడ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? అప్పుడెప్పుడో 1 month బ్యాక్ 1.5 month బ్యాక్ గ్రూప్ 1 కోసం కలిసాం. మళ్ళీ ఇప్పుడు గ్రూప్ 2 కోసం. ఇందులో ఈరోజు అందరిని కంబైన్ చేశాం కాబట్టి ఇంట్రడక్షన్ అని. దీంట్లో ఎవరెవరు ఉన్నారండి అంటే సీఎం ఇంటరు మొన్న ఫౌండేషన్ రాసిన వాళ్ళు, రీసెంట్గా ఫౌండేషన్ రాసిన అంటే ఫ్రెష్ స్టూడెంట్స్, ఇప్పుడు దాకా ఎక్కడ ఇంటర్ స్టార్ట్ అవ్వాలి. 2 సీఎం ఇంటర్ గ్రూప్ 1 కోచింగ్ అయిపోయింది, ఎగ్జామ్స్ కూడా అయిపోయాయి, వాళ్ళు ఇప్పుడు గ్రూప్ 2కి. నెక్స్ట్ సిఏ వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. సిఏ వాళ్ళు మొన్న ఫౌండేషన్ రాసిన వాళ్ళు. ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ మీరు డివైడ్ అవుతారు. ఎలా డివైడ్ అవుతారండి అంటే గ్రూప్ 1 సపరేట్ అవుతారు, గ్రూప్ 2 సపరేట్ అయిపోతారు. గ్రూప్ 1 గ్రూప్ 2 సపరేట్ అయిపోతారు. నా క్లాసెస్ మాత్రం ఒక 4-5 days కంబైన్ జరుగుతాయి. నేనే సబ్జెక్ట్ చెప్తా? అకౌంట్స్ చెప్తా. అకౌంట్స్ ఎక్కడికి వెళ్ళినా కానీ జనరల్ లెడ్జర్ స్టార్టింగ్లో మొత్తం ఇంట్రడక్షన్ చెప్పకుండా స్టార్ట్ చేయను. మీరు గ్రూప్ 1 అంతా మళ్ళీ ఎగ్జామ్స్ రాసినా నేనే చెప్తా. మీ అందరికి వచ్చినా సరే కొంచెం బేసిక్స్ చెప్తా. ఒక 3-4 days, ఎక్కువ రోజులు చెప్పను. ఆల్రెడీ ఫౌండేషన్ చదువుకుంటారు కాబట్టి. అవునమ్మా, మ్యూట్ చేయండి అమ్మా, మ్యూట్ చేయాలి. ఓకే, చెప్తా కాబట్టి టుమారో ఒక 3-4 days నాది మీరు చదివితే మిగతా సార్లు సపరేట్ జరుగుతాయి. ఓకేనా? సరే, అసలు కోచింగ్ ఫస్ట్ గ్రూప్ 2 గురించి మాట్లాడదాం. ఆల్రెడీ పాత వాళ్ళు ఉన్నారు, ఓల్డ్ వాళ్ళు ఉన్నారుగా. గ్రూప్ 2 వాళ్ళు మీకు ఆల్రెడీ ప్రామిస్ చేసినట్టే గ్రూప్ 1 ఎగ్జామ్స్ మీతోటి రాయించాం, అవునా కదా? రాయించామా? జస్ట్ చెప్పడమే కాకుండా ఆ వర్క్ కూడా జరిగింది. నేను అడ్మిషన్ అప్పుడే చెప్పుంటా, కంపల్సరీగా గ్రూప్ 1 వితిన్ 4 to 5 months మీ రిజల్ట్స్ వచ్చాక మీరు కౌంట్ చేసుకుంటే బ్యాచ్ స్టార్ట్ అయ్యాక ఒక 5 months ఉంటుంది అంతే. అందులో 3 months కోచింగ్ పోతే 1.5 to 2 months, 1 month అట్లీస్ట్ మినిమంగా కోచింగ్కి ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇచ్చేస్తుంటాం. చక్కగా ఎగ్జామ్స్ రాశారు. పాస్ ఆఫ్ ఫెయిల్ అనేది ఎప్పుడు కూడా మన చేతుల్లో ఉండదు. మన పని ఏంటి? ఎగ్జామ్స్ రాయటం ఒకటికే. ఎగ్జామ్స్ 100% రాస్తాం, మ్యాక్సిమం పాస్ అయిపోతాం. పాస్ అయిపోతే హ్యాపీ, బోనస్ అటెంప్ట్ కింద తీసుకుంటాం. టైం బాగోలా, మిస్ఫైర్ అయింది, దట్స్ ఓకే. ఇదే మన ఒరిజినల్ అటెంప్టా, మన ఫస్ట్ అటెంప్టా? అసలు కౌంట్ చేస్తే మీకు ఈ అటెంప్ట్ అవ్వదు కదా, నెక్స్ట్ అటెంప్ట్ మీది. ఆల్రెడీ మీకు చెప్పుంటాను నేను. నెక్స్ట్ అటెంప్ట్కి ఒకవేళ మిస్ఫైర్ అయితే బోత్ రాస్తారు. పాస్ అయిపోతే హ్యాపీ, గ్రూప్ 2 ఆరాంగా ఎంజాయ్ చేస్తూ చదువుకుంటాం. టెన్షన్ ఉండదు, ప్రెషర్ ఉండదు.
ఓకేనా? అది గ్రూప్ 2 వాళ్ళు. సరే మరి గ్రూప్ 2 ఈరోజు స్టార్ట్ చేస్తున్నారు కదా, ఎప్పుడు అయిపోతుంది కోచింగ్? గ్రూప్ 1 అంటే కొంచెం అప్పుడు లాస్ట్ బ్యాచ్కి కొంచెం లేట్గా స్టార్ట్ చేస్తాం. బేసిక్సే చాలా రోజులు చెప్తాం, ఎందుకంటే ఫౌండేషన్ నుంచి వచ్చి ఉంటారు. ఫౌండేషన్ అన్ని చోట్ల బేసిక్స్ మన దగ్గర చెప్పినంత బాగా చెప్పకపోవచ్చు. కాబట్టి మేము బేసిక్స్ని ఫస్ట్ గ్రూప్ చెప్పేటప్పుడు చాలా ఎక్కువ చెప్తాం. ఫౌండేషన్ చెప్పినంత చెప్పేస్తాం ఆల్మోస్ట్. అన్ని రోజులు జరుగుతాయి. కాబట్టి మెయిన్ టాపిక్ స్టార్ట్ అవ్వడానికి మాకు ఎక్కువ టైం పట్టింది. గ్రూప్ 1కి ఎప్పుడు కూడా కోచింగ్కి ఎక్కువ టైం తీసుకుంటాం. గ్రూప్ 2కి అంత టైం పట్టిద్దా అంటే పట్టదు. సిలబస్ కూడా కంపేర్ టు గ్రూప్ 1తో పోల్చుకుంటే గ్రూప్ 2 తక్కువ ఉంటుంది. గ్రూప్ 1లో మెయిన్ 2 సబ్జెక్ట్స్ ఉంటాయి మనకు ఒక పేపర్లో, డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్. ఎక్కువ టైం తినేస్తుంది. 2 అంతకుముందు 100 మార్క్స్ పేపర్స్, ఇప్పుడు ఏం చేశారు, తీసుకొచ్చి 50-50 చేశారు. ఓల్డ్ సిలబస్లో గ్రూప్ 1లో DT ఉండేది, గ్రూప్ 2లో IDT ఉండేది. ఇప్పుడు మార్చేసి ఒకే పేపర్ చేశారు. అంటే 2 పేపర్ సబ్జెక్టు ఒక దాంట్లో ఉంది. కాబట్టి కొంచెం టైం పట్టింది గ్రూప్ 1కి. బట్ గ్రూప్ 2కి అంత టైం పట్టదు. మనకు కంబైన్ సబ్జెక్ట్స్ ఉన్నప్పటికీ సిలబస్ ఆ వారం ఉంటుంది, తక్కువే ఉంటుంది. బట్ DT IDTలో 100% సిలబస్, కానీ ఒకటే పేపర్ 50 మార్కులకి జరుగుతుంది. ఓకే, సరే. ఇప్పుడు స్టార్ట్ చేస్తే మనం గ్రూప్ 2 మీకు సిలబస్ ఎప్పుడు అయిపోతుంది సార్ అంటే, మీ ఎగ్జామ్స్ ఎప్పుడు గ్రూప్ 2? డిసెంబరేగా? షూరా? డౌటే లేదు కదా? పోస్ట్పోన్మెంట్లు ఏం లేవు కదా? అంతకుముందు కోవిడ్లో పోస్ట్పోన్మెంట్లు లాస్ట్ ఇయర్ వరకు ఎఫెక్ట్ ఫేస్ చేసాం. బట్ ఇప్పుడు ఏం లేవు, మనకి యుద్ధాలు కూడా ఏం లేవు. మనకైతే లేవులే, అయిపోయింది. మన కూడా వార్స్ అంతా అయిపోయింది. ఇరాన్లో జరుగుతుంది, కానీ మనకైతే ప్రస్తుతానికి లేవు. కాబట్టి పోస్ట్పోన్మెంట్లు 99% ఉండవు. డిసెంబర్లో మీకు ఎగ్జామ్స్ జరుగుతాయి. సో డిసెంబర్లో ఎగ్జామ్స్ అంటే మన కోచింగ్ ఎప్పుడైపోతే బెటర్ మీకు గ్రూప్ 2? నేను గ్రూప్ 2 గురించి చెప్తున్నా, కొంచెం సేపే గ్రూప్ 2 గురించి చెప్పేది. ఎప్పుడైపోతే బెటరు? మీకు కంఫర్టబుల్ ఎప్పుడు ఉంటుందో చెప్పండి. అక్టోబర్ అయిపోతే సరిపోద్దా గ్రూప్ 2 వాళ్ళకి? ఎప్పుడైపోతే బెస్ట్గా ఉంటుంది మీకు, చక్కగా ప్రిపేర్ అవ్వచ్చు. ఈరోజు స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి జూను, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, డిసెంబర్ 2025లో గ్రూప్ 2 రాయటానికి మీ సిలబస్ని మేము టార్గెట్ డేట్ సెప్టెంబర్ 15th ఫ్యాకల్టీస్కి ఇస్తాం. సార్ 15th అయిపోద్దా? ఒక 10 days ప్లస్ ఆర్ మైనస్. కొన్ని సబ్జెక్ట్స్ ఎర్లీగా అయిపోతాయి, కొన్ని సబ్జెక్ట్స్ ఒక 10 days, ఆ సబ్జెక్ట్ 1 or 2 hours జరుగుతాయి. అది న్యాచురల్గా జరిగేది. ఏదైనా సెప్టెంబర్ 15th మీకు సిలబస్లో అయిపోతే రివిజన్ ఎగ్జామ్స్ గెట్ స్టార్ట్. రివిజన్ ఎగ్జామ్స్ ఆ రోజు నుంచి స్టార్ట్ అవుతాయి. ఎవరికి ఇది? గ్రూప్ 2. గ్రూప్ 1 ఆల్రెడీ అయిపోయిన వాళ్ళకి. ఇంక బేసిక్స్ చాలా తక్కువ ఉంటాయి. బేసిక్స్ గ్రూప్ 2లో ఫాస్ట్గా గ్రూప్ 2 మెయిన్ సిలబస్లోకి వెళ్ళిపోతాం. కాబట్టి మనకి పెద్ద టైం పట్టదు గ్రూప్ 2లో. సెప్టెంబర్ 15th అయిపోతే ఎంత గ్యాప్ ఉంది? డిసెంబర్ 10th వరకు. అక్టోబర్, నవంబర్, డిసెంబర్, టోటల్ 3 months టైం ఉంది. మీరు కనుక బోత్ గ్రూప్స్ కోచింగ్ తీసుకుంటే కంటిన్యూస్గా మీకు గ్యాప్ ఇవ్వకుండా చెప్పినా ఇదే టైం ఇస్తారు, అవునా కాదా? బోత్ గ్రూప్స్ కోచింగ్ చెప్పినా 3 months టైం ఇస్తారు. దట్ ఈస్ ఎందుకు అలా చేస్తారండి అంటే, బోత్ చెప్పేటప్పుడు క్లాసెస్ సరిగా జరగవు, కీప్ ఆన్ పోస్ట్పోన్మెంట్లు అయిపోతూ ఉంటాయి. మేమేం చేస్తాం? టార్గెటెడ్గా పనిచేస్తాం. సో క్లాసెస్ క్యాన్సిల్ చేయకుండా 90% క్యాన్సిల్ చేయకుండా క్లాసెస్ ఫ్యాకల్టీస్ వస్తారు, ఆ సిలబస్ ఆ టైంలో కంప్లీట్ చేసుకుంటారు. అదే బోత్ చెప్పామనుకో నెగ్లిజెన్స్ వచ్చింది. ఇప్పుడు కాదుగా 1 year తర్వాత సిలబస్ అని చెప్పి ఫ్యాకల్టీ చిన్నగా ఆరాంగా చెప్పుకుంటూ వెళ్తాడు. 100 hours చెప్పాల్సింది 300 hours చెప్తారు, 200 చెప్పాల్సింది 400 చెప్తారు. అప్పుడు ఆబ్వియస్గా వెళ్తుంది. ఏదైనా 3 months ఇస్తారు. ఎందుకు గ్రూప్ 2ని మేము ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాం, ఒక 10 days ఆగా స్టార్ట్ చేయొచ్చు కదా అంటే, మీ గ్రూప్ 1 రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి? August 11th ఈ గ్రూప్ 1 రిజల్ట్స్. తెలుసా ఆ డేటు? తెలీదా? గ్రూప్ 1 11th మీ రిజల్ట్స్ మీ ఎగ్జామ్ నోటిఫికేషన్లో చూడండి ఉంటుంది. ఎగ్జామ్ ఫీజు పే చేసినప్పుడు నోటిఫికేషన్ ఉంటుంది కదా, దాంట్లో ఉంటుంది డేట్. రిజల్ట్స్ డేట్ కూడా మనకు అందులోనే ఇస్తారు. August 11th మీకు రిజల్ట్స్ వస్తాయి.
ఆగస్టు 10కి రిజిస్ట్రేషన్ డేట్ ఎండ్ అయిపోతుంది, అందుకని 11th ఇస్తారు. 11th మీకు రిజల్ట్స్ వస్తాయి. ఆ రోజు ఏదో ఒకటి జరిగిద్దిగా, పాస్ ఆర్ ఫెయిల్. పాస్ అయిపోతే హ్యాపీ, ప్రాబ్లం లేదు. ఒకవేళ మిస్ఫైర్ అవుతారు కొంతమంది, వాళ్ళు బోత్ రాయాలని చెప్తాంగా మేము. బోత్ రాయాలంటే టైం ఎక్కువ కావాలిగా ప్రిపరేషన్కి, అందుకని ఇది. అదే ఇప్పుడు నేను గ్రూప్ 2 లేట్ చేశాను స్టార్ట్ చేయడం క్లాసెస్, ఈ ప్రిపరేషన్ టైం కూడా తగ్గిపోద్ది. తగ్గిపోయినప్పుడు బోత్ రాయగలుగుతారా? రాయలేము, కష్టమైపోద్ది. అందుకని మేము గ్రూప్ 10 ఎర్లీగా స్టార్ట్ చేస్తాం. కొంచెం గ్యాప్ తీసుకొని స్టార్ట్ చేయొచ్చు, బట్ ఎర్లీగా స్టార్ట్ చేస్తే మీకే బెనిఫిట్. అందుకని మీ అన్నదమ్ముల్ని, మీ ఫ్రెండ్స్ని అందరికీ ఫోన్లు చేసి, మన ఓల్డ్ స్టూడెంట్స్ని ఒకసారి నిద్ర లేపండి, లే అనండి. మనం గ్రూప్ 2 వినాలి. ఆగస్టు 11కి మనకి రిజల్ట్స్ వచ్చేస్తాయి. అప్పుడు ఒకవేళ నువ్వు నిద్రపోతున్నావు కదా, రెండోది కావాలంటే బోత్ గ్రూప్ చదవాలంటే ఎక్కువ టైం కావాలి, కాబట్టి నువ్వు వచ్చి ఇప్పుడే క్లాసెస్ విను. క్లాసెస్ని వినండి, అటెండ్ అవ్వండి, అయిపోద్ది. పెండింగ్ పెట్టుకున్నారా మీరు? కొంతమంది స్టూడెంట్స్ ఎగ్జామ్ ముందు రోజు కూడా రికార్డింగ్స్ విన్నారు, నాకు అర్థం కాల. రికార్డింగ్స్ ఇచ్చాం కదా అని ఎగ్జామ్ ముందు రోజు రికార్డింగ్స్ వింటావేంటి? అంటే ఏం ప్రిపేర్ అవుతున్నావు? క్లాసెస్ అంత బాగా అటెండ్ అయ్యారు ఆ స్టూడెంట్, దానివల్ల యూజ్ ఉంటుందా? ఏముండదు. ఇప్పుడు క్లాసెస్ వినేస్తే ఓన్లీ ప్రిపరేషన్ పెండింగ్ ఉండాలి. ఏం చేస్తారమ్మ ఇంట్లో కూర్చొని? ఆడపిల్లలు అయితే వంటగదిలో ఉంటారు, అబ్బాయిలు అయితేనేమో నిద్రపోతూ ఉంటారు. అంతకుమించి ఏం చేస్తామా? అంతే కదా. ఇంట్లో ఓవరాక్ కూర్చునే బదులు వచ్చి క్లాసుల్లోకి వచ్చింటే సబ్జెక్ట్ అన్నీ వచ్చేదిగా. సో గ్రూప్ 1 వాళ్ళందరూ బ్రదర్కి, సిస్టర్స్కి అందరికీ చెప్పండి, ఫ్రెండ్స్కి చెప్పండి, వచ్చేయమానండి. ఓకేనా? ఎంత ఎర్లీగా వస్తే అంత మంచిది. మేము మాత్రం సిలబస్ స్టార్ట్ చేస్తే వెళ్ళిపోం. క్లాస్లో 50 మెంబర్స్ కూర్చోవాలి ఈ స్ట్రెంత్. మరి ఎంతమంది ఎంత ఎర్లీగా వస్తారో చూద్దాం. ఫస్ట్ రోజు కాబట్టి ఓకే, ఈ వీక్ ఎండింగ్ కల్లా రాకపోతే మేమేం చేయలేం. ఫుల్ డే మాత్రం స్టార్ట్ అవుద్ది. ఈ 1 వీకే హాఫ్ డే ఉంటుంది గ్రూప్ 2 వాళ్ళకి. నెక్స్ట్ మండే నుంచి మాత్రం ఫుల్ డే స్టార్ట్ చేసేస్తాం. మీ సిలబస్లో ఎక్కడ మేము కాంప్రమైజ్ చేయం. ఎందుకంటే మేము లేట్ చేసామంటే డైలీ వచ్చే వాళ్ళకి అన్యాయం చేసిన వాళ్ళు అవుతాం. రాని వాళ్ళ గురించి ఆలోచించి వచ్చే వాళ్ళకి అన్యాయం చేయకూడదు కదా, చాలా పెద్ద తప్పు. అందుకని వచ్చే వాళ్ళే మాకు ఇంపార్టెంట్. రాని వాళ్ళు మనం ఏం చేస్తాం? రికార్డింగ్స్ ఇస్తాం, అంతకుమించి ఏం చేయగలుగుతాం? కాలేజ్ కావాలి, నేను క్లాస్ చెప్పాలి, రికార్డింగ్స్ వినటం, నీ కర్మ, ఎప్పుడన్నా పాస్ అవుతాం. డైలీ వస్తే మాత్రం పాస్ అవుతాం డెఫినెట్. ఓకేనా? మీకు సెప్టెంబర్ 15కి మేము సిలబస్ 100% అయిపోగొడతాం. లాస్ట్ బ్యాచ్కి ఇదే చేసాం. చూశారుగా, మీరు గ్రూప్ 1 సిలబస్ జరుగుతుంటే గ్రూప్ 2 ఇక్కడ కూర్చొని ప్రిపేర్ అవుతూ ఉన్నారు. మేము ముందు బ్యాచ్ వాళ్ళు, అలాగే ఉంటుంది మీకు కూడా. ఓకే, ఎట్టి పరిస్థితుల్లో గ్రూప్ 1 వాళ్ళు వచ్చేసేయాలి. అయిపోయిన వాళ్ళు, కంప్లీట్ అయిపోయిన వాళ్ళు వస్తేనే మీకు బెనిఫిట్ జరిగింది. సిఎంఐ ఇంటర్ ఎట్టి పరిస్థితుల్లో డిసెంబర్లో మనం కంప్లీట్ అయిపోవాలి. డిసెంబర్లో కంప్లీట్ అయిపోతే ఫైనల్ ఎప్పుడు రాసుకుంటాం మనం? డిసెంబర్ 2025లో కదా మీరు గ్రూప్ 2 రాసేది. ఆర్ బోత్ ఓల్డ్ స్టూడెంట్స్ మీరు ఫైనల్ ఎప్పుడు రాస్తారు? డిసెంబర్ 2026. ఎన్ని సంవత్సరాలు ఉంది ఇక్కడ నుంచి? 1.5 year. ఆర్టికల్షిప్ మనం చూద్దాం. నేనున్నాగా ఆర్టికల్ సంగతి మీరు చూడటానికి, నేను చూసుకుంటా. దాన్ని వదిలేసేయండి, దాని గురించి థింక్ చేయొద్దు. ఆ వర్క్ అదంతా నేను చూసుకుంటా, దాన్ని వదిలేసేయండి. నాలెడ్జ్, స్కిల్ అవంతా నేను చూసుకుంటా. ఓన్లీ క్వాలిఫికేషన్ మీద ఫోకస్ చేయండి. డోంట్ థింక్ అబౌట్ ఆల్ దోస్ థింగ్స్. అదంతా నేను నేర్పిస్తా, మీరు వరీ అవ్వద్దు. మీరు ఆర్టికల్స్కి వెళ్ళేదానికంటే ఎక్కువ నేర్చుకుందామా. ముందు క్వాలిఫికేషన్ మీద ఫోకస్ పెడదాం. 1.5 yearలో క్వాలిఫై అయిపోయి మన పేరు ముందుకు సీఎంఏ వచ్చింది అనుకో, ఎంత బాగుంటుంది. 1.5 year, నాట్ 2 years, 3 years, 4 years, బీటెక్ లాగా 4 years, 5 years కాదు. అయిపోతే మనం మినిమం 10 lakhs క్యాంపస్ ఇంటర్వ్యూస్ వస్తున్నారుగా, ఎలా వస్తున్నాయి శాలరీస్? 10, 15, మినిమం 10 తగ్గి ఎవరికి రాలా. లాస్ట్ క్యాంపస్ ఇంటర్వ్యూ 15, 25, 26 శాలరీస్ వచ్చిన కూడా ఉన్నారు. అది లైఫ్ కావాలి. మంత్లీ 1 lakh డ్రా చేసుకోవాలి విత్ ఇన్ 1.5 yearలో. అది మీ డెడికేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అది మీరు గ్రూప్ 2కి ఇప్పటి నుంచే మొదలు పెడితే, ఒకవేళ లాస్ట్ అటెంప్ట్ తప్పులు చేస్తుంటే దాన్ని రెక్టిఫై చేసుకొని మన టైంలో మనం క్వాలిఫై అయిపోతాం. డిసెంబర్ ఈజ్ యువర్ ఒరిజినల్ అటెంప్ట్, రైట్? లాస్ట్ రాసింది మీ బోనస్ అటెంప్ట్ అది. ఓకేనా? కాబట్టి గ్రూప్ 2 వాళ్ళు జాగ్రత్తగా రాండి డైలీ క్లాసెస్. గ్రూప్ 2 వాళ్ళు క్లియరా?
ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? గ్రూప్ 2 వాళ్ళు, ఇప్పుడు గ్రూప్ 2 అటెండ్ అయ్యే వాళ్ళకు డౌట్స్ ఏమైనా ఉంటే చెప్పండి. ఎనీ డౌట్? సార్ క్లాసెస్ ఎలా జరుగుతాయో చెప్పారు కదా, ఫేస్ టు ఫేస్ అన్నీ మీకు అంతా తెలుసు. ఏమైనా ఉంటే చెప్పండి. గ్రూప్ 2 వాళ్ళు. గ్రూప్ 1 చెప్తా, ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తా. గ్రూప్ 2 మన ఓల్డ్ స్టూడెంట్స్, క్లాస్లో 50 మెంబర్స్, ఆ క్లాస్ నిండాలి. అట్లాంటిది మన కాలేజేగా, చిన్నగా వెళ్దాంలే, మన సార్లేగా అనుకుంటున్నారు. అలా అనుకోకూడదు. మన సబ్జెక్ట్స్ మనం వెళ్ళాలి క్లాసెస్కి, పోవాలి, అప్పుడే వస్తుంది చదువులు. మా హాస్టల్ కూడా ఇంటికి వెళ్ళి రాలా, అట్లా ఉంటుంది మరి. అట్లా అయితే కష్టం కదా. ఓకేనా? ఆగస్ట్ 11th అంటే ఎన్ని రోజులు ఉందమ్మా? 1.5 monthలో వచ్చేస్తే రిజల్ట్స్ మీకు ఎండింగ్ దాకా తీసుకెళ్ళరు. మన వాళ్ళు 11th ఇచ్చేస్తున్నారు. లాస్ట్ అటెంప్ట్ అలాగే ఇచ్చారు, ఈ అటెంప్ట్ కూడా అలాగే ఇస్తారు. ఓకేనా? సరే, మన ఓల్డ్ వాళ్ళకి క్లియర్ అయిపోతే ఇప్పుడు ఫ్రెష్ స్టూడెంట్స్ అంటే ఎవరు? గ్రూప్ 1 వాళ్ళు. మొన్న ఫౌండేషన్ రాశారు. ఎప్పుడు ఫౌండేషన్ రాశారు? లాస్ట్ అటెంప్ట్లో ఫౌండేషన్ రాశారు కదా. ఎప్పుడమ్మా? జూన్ 2025లో మీరు ఫౌండేషన్ రాశారు. మీ క్లాసెస్ ఈరోజు స్టార్ట్ అయ్యాయి, రేపటి నుంచి సబ్జెక్ట్ స్టార్ట్ అవుతుంది. ఓకే, మీ ఫౌండేషన్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి? డేట్ చూస్తున్నారా? 8th, జూలై 8th to 11th ఆర్ 7th, ఈ డేట్స్ మధ్యలో ఇస్తాడు. చెప్పిన డేట్ కంటే 3 days ముందే ఇస్తాడు ఫౌండేషన్ ఒకటి. ఇంటర్ మాత్రం ఇవ్వడు. ఆగస్ట్ 11th లోపల ఇవ్వడు, 99% ఇవ్వడు. సో జూలై 8th to 11th ఫౌండేషన్ రిజల్ట్స్ వస్తాయి. మీకు ఇంటర్ స్టార్ట్ అయిపోతుంది. ఇంటర్ స్టార్ట్ అయిపోతే గ్రూప్ 1 స్టార్ట్ చేస్తాం. మీకు గ్రూప్ 1 క్లాసెస్ స్టార్ట్ చేసి కోచింగ్ ఎప్పుడైపోతుంది సార్ అంటే October 15th. మీకు October 15th అవుద్ది. ఎందుకంటే గ్రూప్ 1 ఎక్కువ టైం తీసుకుంటాం, ఎప్పుడూ కూడా చాలా ఎక్కువ టైం పడుతుంది. అకౌంట్స్ కూడా నేను బేసిక్స్ నుంచి టూ మచ్గా చెప్పాలి. టీటీ ఐడిటీ చెప్పాలి. కాస్టింగ్ కూడా అసలు మీకు కాస్టింగ్ అంటే ఏంటో తెలియదు, అక్కడి నుంచి మొదలు పెట్టుకోవాలి. బట్ గ్రూప్ 2కి వచ్చేసరికి అవన్నీ తెలుసు కాబట్టి ఈజీగా డీల్ చేయొచ్చు. కాబట్టి October 15th వరకు వెళ్తాం మీ సిలబస్లో. October 15th నుంచి ఎగ్జామ్స్ ఎప్పుడు? December 10th. ఎన్ని మంత్స్ ఉంది? నవంబరు, కరెక్ట్గా 2 months, 1.5 to 2 months మీ చేతిలో ఉంటుంది. బోత్ గ్రూప్స్ కోచింగ్ తీసుకుంటే ఎన్ని మంత్స్ వస్తాయి ప్రిపరేషన్? మనకి 3 months వచ్చింది. సింగిల్ గ్రూప్ కోచింగ్ చదవటం ఎన్ని మంత్స్ వస్తుంది? 1.5 months. సరిపోయిందా? ఒక గ్రూప్కి 1.5 months సరిపోద్దా? బోత్ గ్రూప్స్ 3 months సరిపోయినప్పుడు ఒక గ్రూప్కి 1.5 months పర్ఫెక్ట్గా సరిపోద్ది. క్యాలిక్యులేషన్ అది. ఆ క్యాలిక్యులేషన్ తోటే మనం వెళ్తాం. ఎట్టి పరిస్థితులు October 15th చెప్పాను, ±10 days పెట్టుకోండి. ఒక సబ్జెక్ట్ ఏదన్నా ఉంటే ఎక్స్ట్రా ఉంటుంది, లేదంటే ఎర్లీగా అయిపోతుంది. అట్లా జరుగుతుంది జనరల్గా, ప్రతి బ్యాచ్ జరిగేది. October 15th అయిపోతే డిసెంబర్లో మనం గ్రూప్ 1 అటెంప్ట్ చేసేస్తాం. డిసెంబర్లో 2025లో గ్రూప్ 1 రాస్తాం. వెంటనే సేమ్ ఇలాగ ఇప్పుడు గ్రూప్ 2 స్టార్ట్ అయిందిగా, సేమ్ అలాగే ఎగ్జామ్స్ అయిపోయినా విత్ ఇన్ 1 weekలో మేము గ్రూప్ 2 స్టార్ట్ చేస్తాం. స్టార్ట్ చేసి గ్రూప్ 2 కోచింగ్ వెళ్ళిపోతాం మనం. గ్రూప్ 2 కోచింగ్ చెప్తే జూన్లో 2026లో గ్రూప్ 2 రాస్తారు. ఇక్కడితో మీకు CMA ఇంటర్ అయిపోద్ది. మరి CA వాళ్ళు సార్ మేలో రాస్తారు. ఇప్పుడు కదా జూన్ స్టార్ట్ అయ్యాయి కదా, CA ఇంటర్ వాళ్ళు మేలో ఎగ్జామ్స్ రాస్తారు. CA గురించి నేను టుమారో డీటెయిల్గా చెప్తా. ప్రస్తుతానికి మనం టైం ఈరోజు తక్కువ ఉంది కాబట్టి ఇక్కడతో క్లోజ్ చేసుకుందాం. మళ్ళీ సార్ వచ్చేస్తాం. జూన్ 26లో మీరు గ్రూప్ 2 రాస్తారు. అక్కడ నుంచి మళ్ళీ 1 year. నా దృష్టిలో CA ఇంటర్ అయిపోయాక ఫైనల్ రాయాలంటే 1 yearలో CMA ఫైనల్ రాయాలంటే విత్ ఇన్ 1 yearలో రాసేయచ్చు. అది ఎలా రాయాలో నేను చెప్తా, నా దగ్గరకు వచ్చేయండి. నన్ను నమ్మండి బ్లైండ్గా. 1.5 to 2 yearsలో CMA క్వాలిఫై అయ్యి జాబ్ తెచ్చుకుంటారు. అలా కాదు సార్, మా ఫ్రెండ్ చెప్పారు, మా బాయ్ ఫ్రెండ్ చెప్పాడు, గర్ల్ ఫ్రెండ్ చెప్పాడు అని చెప్పి వాళ్ళు చెప్పింది చేసుకుంటూ వెళ్ళిపోతే మీకు ఎవరైతే చెప్పారో వాళ్ళు క్వాలిఫై అవుతారు, మీరు మిగిలిపోతారు. అర్థమైందా? లేదా మా సీనియర్స్ చెప్పాడు ఆర్టికల్స్కి వెళ్ళామని, ఆర్టికల్స్కి వెళ్ళాలి, అది ఎలా చేయాలి నేను చెప్తా.
నా దగ్గర చేద్దరు కానీ కంగారు పడవద్దు, నేను చూసుకుంటాను అది. మీరు ఎగ్జామ్స్ అయితే మీరే రాయాలి కదా, నేను రాయలేనుగా. క్వాలిఫికేషన్ మీద మాత్రమే ఫోకస్ చేయండి. క్వాలిఫికేషన్ ఈజ్ ఎవ్రీథింగ్. వర్క్ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ సెకండరీ. నాకు వర్క్ బాగా వచ్చమ్మా, సూపర్గా వచ్చు, వర్క్ సూపర్గా వచ్చు, కానీ క్వాలిఫికేషన్ లేదు. ఇంటర్వ్యూ పిలుస్తారా? ఏ కంపెనీని ఇంటర్వ్యూ పిలిచిద్దా మిమ్మల్ని? పిలుస్తుందా కంపెనీ? నాకు సూపర్గా వచ్చు, నా ఆడిటర్కి కూడా రాదు ఆ రకంగా, అంత వర్క్ వచ్చు నాకు, బాగా నేర్చుకున్నాను నేను. యూట్యూబ్లో చూసి అన్నీ చూసి ఇవి చూసి బాగా ఎక్సలెంట్ నేర్చుకున్నా. ఏ ఆడిట్ అయినా సరే ఎగబాటి వద్దన్నా సరే ఆడిట్లోకి వెళ్ళి 24 hours వర్క్ చేసి నేర్చుకున్నా, కానీ సర్టిఫికేట్ లేదు. ఎవరన్నా ఇంటర్వ్యూకి పిలుస్తారా? పిలుస్తారా ఎవరన్నా? నేను కూడా పిలవను ఇంటర్వ్యూకి. మన దగ్గర సపోర్టింగ్ ఫ్యాకల్టీ కూడా పిలవను నేను. మీ డౌట్స్ చెప్పడానికి కూడా నేను పిలవను. ఇంటర్ అవ్వాలిగా, డౌట్స్ చెప్పడానికి రావాలన్నా మీరు, అవునా కదా? సర్టిఫికేట్ లేకపోతే అసలు ఎంట్రీయే లేదు మనకి. సర్టిఫికేట్ ఉంది, వర్క్ మనకి అంత ఎక్స్పర్టైజ్గా రాదు, కానీ మీడియం కావచ్చు. జిఎస్టీ రిటర్న్స్ ఫైల్ చేయటం వచ్చు, టాలీ చేయటం వచ్చు, టాలీ ఎంట్రీస్ చేయటం వచ్చు, టాలీ ప్రిపరేషన్ వచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయటం వచ్చు. ఇవే కదా వర్క్స్ అంటే. ఆడిట్స్ అంటారా? సిఎంఆర్ ఆడిట్స్ ఏముండవు. ట్రస్ట్ మీ, సిఎంఐ ఆడిటర్స్ దగ్గర ఏ ఆడిట్ నేర్పించరు మీకు. వాళ్ళకి వచ్చేది తక్కువ ఆడిట్స్, అవి మీకు నేర్పించేంత పరిస్థితులు ఉండవు మన చుట్టుపక్కల ఫామ్స్లో. మీరు ఏ బిగ్ 4లో చేస్తేనే వస్తాయి ఆడిట్స్ తప్ప, అప్పటిదాకా మీకు ఆడిట్స్ 90% రావు. అకౌంట్స్ ప్రిపరేషన్ ఒకటి వచ్చు, ఇవే నేర్చుకుంటారు మీరు 15 monthsలో. అవన్నీ మనం నేర్చుకున్నాం. విత్ ఇన్ 1 yearలో ఇంటర్ అయిపోయిన విత్ ఇన్ 1 yearలో ఫైనల్ రాసాం. అంటే ఎప్పుడు విత్ ఇన్ 1 year అంటే June 2027లో ఫైనల్. బోత్ గ్రూప్స్ రాస్తారు, క్వాలిఫై అయిపోయారు అనుకుందాం. మన పేరు ముందుకు సీఎంఏ వచ్చేసింది. ఇంటర్వ్యూ పిలుస్తారా లేదా? ఫస్ట్ సర్టిఫికేట్ ఉంటే ఇంటర్వ్యూ పిలుస్తారా లేదా? క్యాంపస్కి అటెండ్ అవ్వచ్చు కదా నువ్వు. క్యాంపస్ ఇంటర్వ్యూస్ జరుగుతాయి తెలుసా? మొన్న హైదరాబాద్ చైర్మన్ కలిసి వచ్చా నేను, చాప్టర్ చైర్మన్ కలిసి వచ్చా. పిలిస్తే వెళ్తే అతను ఏం చెప్పాడంటే, సార్ మినిమం 10 lakhs క్యాంపస్ ఇంటర్వ్యూస్ కాకుండా అతను ఇక్కడ చాప్టర్ వాళ్ళు లోకల్ ఎంఎన్సీ సిఈఓల్ని, సీఎం వాళ్ళని, సిఎఫ్ వాళ్ళని అందరిని పిలిచి మీటింగ్లు పెడుతున్నారు ఎంఎన్సీస్ని. మనం పిలిస్తే రారులే, సీఎంఏ బాడీ పిలిస్తే వస్తారు కదా, అది స్టాచ్యూటరీ బాడీ కదా. వాళ్ళు పిలిస్తే గవర్నమెంట్ బాడీ కాబట్టి ఆబ్వియస్గా కంపెనీస్ వస్తాయి. ప్రైవేట్, ఎంత పెద్ద ప్రైవేట్ కంపెనీ అయినా వాళ్ళు ఇన్విటేషన్ రాగానే వస్తారు. పిలిచి వాళ్ళు రిలేషన్స్ మెయింటైన్ చేసి మీరు క్వాలిఫై అవ్వగానే, ఒకవేళ మీరు క్యాంపస్ మిస్ అయినా సరే ఆఫ్ క్యాంపస్లో సీఎంఏ చాప్టర్ నుంచి రిఫరెన్స్ వెళ్ళి జాబ్ స్పాట్లో వచ్చే విధంగా ప్లాన్ చేయాలని చెప్పేసి ఒక సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేశారు చాప్టర్ వైస్లో. న్యూ చైర్మన్ వచ్చారు, ఆ ప్రాసెస్ స్టార్ట్ చేశారు. మీరు ఆలోచించండి, మీ క్వాలిఫై అయ్యాక జాబ్ ఎలా రావడానికి మీరు ఒక్కరే కాదు, మీకోసం చాలామంది కష్టపడుతున్నారు మాతో సహా. కానీ క్వాలిఫికేషన్ వాళ్ళందరూ కష్టపడలేరుగా. వాళ్ళందరూ కష్టపడితే మీకు వచ్చిందా క్వాలిఫికేషను? నేను కష్టపడితే మీకు వచ్చిందా క్వాలిఫికేషను? క్లాసులు మాత్రమే చెప్పకూడదు, ఎగ్జామ్స్ మీరే రాయాలిగా. మీ డ్యూటీ మీరు పర్ఫెక్ట్గా చేశారంటే తర్వాత కావాల్సింటే అందరం వర్క్ చేస్తున్నాం, అవన్నీ మీకు ఈజీగా ఫ్రూట్స్ అయిపోతాయి. వర్క్స్ నేర్చుకున్నాం, 24 hours కాకపోయినా 4 hours 5 hours మా దగ్గర పనిచేస్తే ఏదో చేసుకొని వర్క్ నేర్చుకున్నారు. ఇంటర్వ్యూకి వెళ్ళారు, ఇంటర్వ్యూ చేసే వాళ్ళు నువ్వు నేర్చుకున్న దాంట్లో నుంచి క్వశ్చన్స్ ఉంటాయి. ట్రస్ట్ మీ, నువ్వు 24 hours చేసినా 5 hours వర్క్ చేసి నేర్చుకున్నా, నువ్వు ఏదైతే 5 hours నేర్చుకున్నా వాటిలో నుంచి క్వశ్చన్స్ ఉంటాయి. దే వోంట్ ఎక్స్పెక్ట్ మోర్ దాన్ దట్. కంపెనీస్ సీఎంఏ దగ్గర నుంచి అంతకుమించి ఎక్స్పెక్ట్ చేయరు. ఎందుకంటే మీ ఆర్టికల్స్ పీరియడ్ అంతా 15 months. 15 monthsలో అంతకుమించి రాదని వాళ్ళకు కూడా తెలుసు. మీరు కనుక ఇండస్ట్రీకి వెళ్ళారనుకో, ఏదైనా ఆర్గనైజేషన్కి వెళ్ళారనుకో, అది కూడా రాదు. నేను ఆర్గనైజేషన్లో వర్క్ చేశా ఆర్టికల్స్కి, నాకేం రాలా. ఏమొచ్చింది సార్, వాళ్ళు చేసిన వర్క్స్ అన్ని నాకు ఇచ్చి నా చేత చేయించుకున్నారు. క్లర్కల్ వర్క్స్ సైన్ చేశారు కదా, చచ్చినట్టు చేయాల్సి వచ్చింది. అయిపోగానే వెంటనే నెక్స్ట్ డేనే సర్దుకున్నా మొత్తం, నేను ఉన్నాను ఇక్కడ. మనం ఏం చేస్తాం, క్లర్కల్ శాలరీ ఇచ్చారు 20,000 కోసం మనం పోయింది. దానివల్ల ఏమైంది, ఫైనల్ డిలే అయింది. అదే ఇక్కడే ఉండి తెలిసిన యాక్టర్ దగ్గర నేను వర్క్ నేర్చుకుని ఉన్నట్టయితే నా ఫైనల్ డిలే అయ్యేది కాదు, మంత్లీ 1 lakh మిస్ అయ్యేది కాదు. అవునా కదా? సేమ్ వర్క్ క్వాలిఫై అయ్యాక చేస్తే 1 lakh వస్తుంది, సేమ్ వర్క్ క్వాలిఫై ఒకటి చేస్తే 10,000 20,000 వస్తుంది. చెప్పండి, ఏది బెటరు? క్వాలిఫై అయ్యాకే బెటర్ కదా.
ఫోకస్ అండ్ క్వాలిఫికేషన్. కాబట్టి జూన్ 27లో మీరు ఫైనల్ రాసుకుంటారు. ఇక్కడితో మీకు క్వాలిఫికేషన్ అయిపోద్ది. అక్కడ మీకు మంత్లీ 1,00,000 శాలరీ వస్తుంది. న్యూ ట్యాక్స్ రెజిమ్లో 12 lakhs శాలరీ వరకు ఇన్కమ్ ట్యాక్స్ కూడా లేదు, ట్యాక్స్ డిడక్షన్ కూడా ఉండదు కదా. అంటే 1 lakh మీ బ్యాంకులోకి వచ్చేస్తుంది, ట్యాక్స్లు కూడా లేవు. కాబట్టి ఇప్పుడు చెప్పండి, ఏది బెటర్, క్వాలిఫికేషనా లేకపోతే ఇదంతానా? మరి అవ్వాలి అని అంటే ఇంటర్ పీస్ఫుల్గా అవ్వాలిగా. ఇంటర్ కనుక గట్టెక్కారంటే ఫైనల్కి మీకు మెచ్యూరిటీ వస్తుంది, సబ్జెక్ట్స్ అన్నింటిలో గ్రిప్ వస్తుంది, ఫైనల్ ఎలా డీల్ చేయాలో మీకు ఒక క్లారిటీ వచ్చింది, మీరు డీల్ చేస్తారు. బట్ ఇంటరే ఆగిపోతే ఆగిపోతాం, లైఫ్ ఆగిపోద్ది అక్కడితో. చాలా కష్టం డిలే అవ్వడం, గెటిన్ అవటం. అందుకనే అందరూ ఏం చేస్తారండి అంటే 1 year పాటు మీకు కోచింగ్ అని 1 year పాటు కోచింగ్ చెప్పి సిఎంఏ ఇంటర్ని ఇప్పుడు జాయిన్ అయితే జూన్లో ఎగ్జామ్స్ అంటారు. జూన్లో ఎగ్జామ్స్ అంటే ఆబ్వియస్గా నేనైనా సరే ఎవరైనా సరే, నువ్వు నా ప్లేస్లో ఆలోచించు. జూన్లో ఎగ్జామ్స్ జరిగేవాడికి ఈరోజు నేను సబ్జెక్ట్ డీప్గా చెప్తానా? డీప్గా చెప్పడానికి నేను ఇష్టపడతానా? ఈరోజు ఇష్టపడనుగా. ఎందుకు? చాలా టైం ఉంది. ఒక 3 months ఆరాంగా ఎంజాయ్ చేసి స్టూడెంట్స్ తోటి తర్వాత చెప్పుకుందాం. స్టూడెంట్స్ టైం వేస్ట్ చేసి, ఎందుకంటే మాకు ముందు బ్యాచ్ ఒకటి ఉంటుంది, ఆ బ్యాచ్ క్లియర్ చేస్తున్నా వచ్చి ఈ బ్యాచ్ మీద పడతాం. అలాగే ఉంటుంది కోచింగ్ సెంటర్. నేను చదువుకున్న రోజులు కూడా అంతే. అప్పుడు ఇంకా ఛాన్స్ లేదు మీకు, మీలాగా మాకు ఛాన్స్ లేదు, 1 year వెయిట్ చేయాల్సింది. అప్పుడు ఇప్పుడు ఏంటంటే ఛాన్స్ ఉంది. ఫౌండేషన్ రిజల్ట్స్ ఎర్లీగా ఇవ్వటం వల్ల మనకి ఇంటర్ ఎర్లీ అయిపోయింది. 1 year ఫస్ట్ 2 months 3 months వేస్ట్ అయిపోయేది. త్వర కూర్చోబెడతారు, ఏదో సరదాగా చోళ్ళు చెప్తూ ఉంటారు క్లాసుల్లో, వెళ్ళిపోద్ది, టైం వెళ్ళిపోద్ది. వాళ్ళకి ముందు బ్యాచ్ అంతా కంప్లీట్ అయ్యాక వచ్చి మా బ్యాచ్ స్టార్ట్ చేస్తారు. అప్పుడు దాకా ఊరికి అడ్మిషన్ జరుగుతూ ఉంటాయి. అలాగైతే మీరు చేసుకోవద్దు. అట్లాంటి మాయలో మీరు పడి టైం వేస్ట్ చేసుకోవద్దు. ఇప్పుడు గ్రూప్ 2 రాసేవాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో డిసెంబర్లో క్వాలిఫై అయిపోవాలి సిఎంఏ ఇంటర్. ఇప్పుడు ఫ్రెష్గా వచ్చిన వాళ్ళు డిసెంబర్లో గ్రూప్ 1 రాయాలి. దట్ ఈస్ ద గోల్. ఇది మేము ఈ బ్యాచ్కో ముందు బ్యాచ్కో స్టార్ట్ చేసింది కాదు. టార్గెట్ అకాడమీ ఎస్టాబ్లిష్ అయిందే ఆ ఐడియా మీద. ద మెయిన్ ఐడియా ఈజ్ స్టూడెంట్ని ఎర్లీగా ఎలా క్వాలిఫై చేయాలి అనే ఐడియా మీదనే మేము ఎస్టాబ్లిష్ చేసాం. లేదంటే మాకు ఇంతకుముందు ఇంకో కాలేజ్ ఉంది, అదే కంటిన్యూ చేసేవాళ్ళం. గుంటూరులో మాకు వేరే కాలేజ్ ఒకటి ఉంది, దాన్నే కంటిన్యూ చేసేవాళ్ళం. ఇట్లా మేము సపరేట్గా బ్రాండ్ పెట్టాల్సిన అవసరం ఉండేది కాదు. స్టూడెంట్ ఎర్లీగా క్వాలిఫై ఎర్లీగా సెటిల్ అవ్వాలి. దట్ ఈస్ ద గోల్ ఆఫ్ టార్గెట్ అకాడమీ. దాన్ని మీరు ఎంత యూజ్ చేసుకుంటే, ఎంత ఫాస్ట్గా ఎంత బాగా యూజ్ చేసుకుంటే అంత హెల్ప్ అవుతుంది. ఓకేనా? క్వాలిఫికేషన్ ఈజ్ ఎవ్రీథింగ్, దాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇంతవరకు? మీకు సార్ మెటీరియల్స్ గురించి అన్నీ చెప్పారు, కొన్ని మళ్ళీ వాటిని రిపీట్ చేయదలుచుకోవాలా. మెయిన్గా ఫోకస్ నేను చెప్పేది సిలబస్ ఎప్పుడైపోతుంది. గ్రూప్ 2 September 15th అయిపోద్ది. గ్రూప్ 1 వాళ్ళకి October 15th అయిపోద్ది. గ్రూప్ 1 గ్రూప్ 2 రెండు వింటా సార్, నాట్ పాసిబుల్ అవ్వదు. గ్రూప్ 1 గ్రూప్ 2 రెండు సైమల్టేనియస్గా జరుగుతాయి. 2 different బ్యాచెస్ జరుగుతాయి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు గ్రూప్ 1 జరిగింది, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు గ్రూప్ 2 కూడా జరిగింది. కాబట్టి సేమ్ స్టూడెంట్ 2 బ్యాచెస్లో కూర్చోలేదు. ఓకేనా? ఎనీ డౌట్స్? ఏదైనా మీ ఫ్యాకల్టీ అందరూ ఆల్రెడీ చూశారు గ్రూప్ 1 వాళ్ళు, మేము అందరం వస్తాం. నేను మీ గ్రూప్ 2లో అకౌంట్స్ చెప్తా, కార్పొరేట్ అకౌంటింగ్, ఆడిటింగ్ ప్రవీణ్ సార్ చెప్తారు. ఎఫ్ఎం సాయి కుమార్ సార్ అని వస్తారు. సాయి కుమార్ సార్ లాస్ట్ బ్యాచ్కి వచ్చారుగా, మీకు చెప్పారు ఏదైనా సబ్జెక్టు మన వాళ్ళకి. కస్టమ్స్ చెప్పారు, సాయి కుమార్ సార్ వస్తారు ఎఫ్ఎం చెప్పడానికి. ఓకేనా? ఎఫ్ఎం ఎస్ఎం సారే చెప్తారు. నేను కార్పొరేట్ అకౌంటింగ్ చెప్తాను, ఆడిటింగ్ ప్రవీణ్ సార్ చెప్తారు, ఓఎంఎస్ఎం విశ్వా సార్ చెప్తారు, ఎంఏ కూడా విశ్వా సారు, సాయి కుమార్ సారు, ప్రవీణ్ సార్. ఇద్దరు తెలిసిన ఫ్యాకల్టీసే మీకు. కొత్త వాళ్ళు సార్ వాళ్ళు ఎలా చెప్తారు అని మీరు చూడాలనుకుంటే ఒక్కసారి యూట్యూబ్ ఓపెన్ చేయండి. మంది ఒక 2,500 వీడియోస్ ఉంటాయి, మావే ఉంటాయి. మేము 3-4 ఉంటాం. అవి ఒకసారి ఓపెన్ చేసి చూస్తే మీకు అర్థమైంది. ఓకేనా? ఏమైనా డౌట్సా? ఏదైనా డౌట్స్ ఒక 5 minutes. సార్ ఏమైనా వచ్చారా? వచ్చారుగా. ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికైనా? న్యూ స్టూడెంట్స్ డౌట్స్ ఏమైనా ఉన్నాయమ్మా? ఎనీథింగ్ యూ కెన్ ఆస్క్ మీ, ఎనీథింగ్. సబ్జెక్ట్ అనే కాదు, కోచింగ్ అనే కాదు, ఎనీ డౌట్ ఏది అడగాలన్నా అడగచ్చు.
సిఏ సిఏ ఇంటరు అమ్మ నా టైం అయిపోయిందమ్మా, ఈరోజు హాఫ్ అన్ అవరే పెట్టుకున్నాం కదా. టుమారో మీకు సపరేట్గా చెప్తా. టుమారో సిఏ ఇంటర్ గురించి డీటెయిల్గా చెప్తా, ఓకేనా. సిఏ ఇంటర్ మనం ఎప్పుడు స్టార్ట్ చేస్తే ఎప్పుడు కోచింగ్ అయిపోతుంది, మీరు ఎప్పుడు ఎగ్జామ్స్ రాయాలి, మీ ఫైనల్ ఎప్పుడు, మొత్తం టైం నేనంతా రాస్తా. ఒక క్లారిటీ తోటే మనం స్టార్ట్ చేయాలి. ఫౌండేషన్ వరకు అంటే ఎలాగైనా వెళ్ళొచ్చు, బట్ ఇంటర్కి వచ్చాక ఎప్పుడు మన ఎగ్జామ్స్ అనేది తెలుసుకోకుండా మనం వెళ్ళకూడదు, ఎప్పుడు కూడా క్లారిటీ తోటి వెళ్ళాలి. సో టుమారో నేను డీల్ చేస్తా, సిఏ ఇంటర్ గురించి డీటెయిల్గా చెప్తా. ఇంకా క్లాసెస్ టైమింగ్స్ యాజ్ ఆఫ్ నో ఆఫ్టర్నూన్ జరుగుతాయి ఒక 1 వీక్ పాటు. ఫుల్ డే నెక్స్ట్ మండే నుంచి ఉంటాయి. ఫుల్ డే మార్నింగ్ 9 to ఈవినింగ్ మ్యాక్సిమం 6 or 7, 9 to 7 అలా ఉంటుంది. ఎర్లీగా కావాలా? ఎర్లీగా అంటే ఒక 1 month పెట్టుకుంటాం, మీరు అందరూ వస్తే స్టార్ట్ చేస్తా. అదే చెప్తున్నా, అప్పుడంటే మీ ఫౌండేషన్ రిజల్ట్స్ వచ్చాక కదా, సో లేట్ అయింది. ఇప్పుడు మనకు చాలా ఎర్లీగా 20 days ముందే స్టార్ట్ చేసాక, సో నో ప్రాబ్లం. ఈవినింగ్ ఎర్లీగా కంప్లీట్ చేయమంటారా? ట్రై చేస్తా. ఫ్యాకల్టీని బట్టి చెప్తా, ఫ్యాకల్టీస్ మనకి ఇచ్చే అవర్స్ని బట్టి ఉంటాయి. దట్ డిపెండ్స్ ఆన్ ఫ్యాకల్టీ. ఫ్యాకల్టీస్ డిఫరెంట్ వర్క్స్ ఉంటాయి, వాళ్ళు ప్రాక్టీస్లో కూడా ఉంటారు కాబట్టి దే విల్ గివ్ అవర్ టైం. మ్యాక్సిమం ఐ విల్ ట్రై. ఎర్లీ మార్నింగ్ 8:30కి 8:30 లోపల స్టార్ట్ చేయలేం, 9 అందుకే పెట్టుకుంటాను నేను. 9 to 6 or 5. ఫౌండేషన్ అయితే 5కే క్లోజ్ చేస్తున్నాం. ఐ విల్ ట్రై గ్రూప్ 1 మీకు కూడా అలాగే 5కే క్లోజ్ చేసేది. ఫ్యాకల్టీస్ని బట్టి అమ్మ మీకు 8 వరకు జరిగేది ఏమి ఫుల్ సెషన్ జరగదు, ఒక 1 month ఉంటుంది మధ్యలో అంతే. ఆ 1 month మాత్రం కొంచెం ఒక 1 month మనకి 3 months సెషన్ కదా ఇది. 3 monthsలో స్టార్టింగ్లో తక్కువ ఉంటుంది, మిడిల్లో ఎక్కువ ఉంటుంది, తర్వాత మళ్ళీ తగ్గిద్ది. ఆ ఒక్క 1 month మాత్రం మనం ఎలా ఉన్నా సరే వినాలి. ఆ ఒక్క 1 month కొంచెం బేర్ చేయండి. 1 month కొంచెం ఏంటంటే ఫ్యాకల్టీస్ అందరూ వస్తారు, ఓకే అటెండెన్స్ జరుగుతాయి. ఐ విల్ ట్రై నేను ట్రై చేస్తాను. 5-6 కల్లా మ్యాక్సిమం క్లోజ్ చేసేది. లాంగ్ జర్నీ వాళ్ళ కోసం నేను ట్రై చేస్తాను. సిఏ వాళ్ళకైతే 5కే క్లోజ్ చేస్తాను. ఓన్లీ సిఏ వాళ్ళకి 5కే క్లోజ్ చేస్తాను. 5 తర్వాత సిఏ వాళ్ళకి పెట్టను. సిఎంఏ వాళ్ళకి ఏంటంటే షార్ట్ టర్మ్ కదా, ఎక్కువ అవర్స్ జరిగితేనే మీకు షార్ట్ టర్మ్ అయిపోతుంది. ఓకేనా? సరే సార్ వెయిట్ చేస్తున్నారు. ఐ థింక్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీ డౌట్? ఐ థింక్ సంతోష్ క్లారిటీ వచ్చింది అనుకుంటా. ఎన్ని మంత్స్లో కోచింగ్ అయిపోతుంది అనేది గ్రూప్ 1 గ్రూప్ 2. ఓకేనమ్మా, సార్ వెయిట్ చేస్తున్నారు. సార్ విల్ కంటిన్యూ. బాయ్, టుమారో కలుద్దాం. So guys, first of all, good afternoon everyone. I am Vishwanath, your faculty for both costing as well as FM in your both CA as well as CMA. First of all, మీకు ఆల్రెడీ ఇంతకుముందు వచ్చిన ఫ్యాకల్టీస్ మీకు ఒక
ప్రాపర్ అవేర్నెస్ ఇచ్చారనుకున్నా అబౌట్ కోర్స్, అబౌట్ టైమింగ్స్, అబౌట్ సిలబస్ కంప్లీషన్ డేట్స్, ఎవ్రీథింగ్. అసలు ఇప్పుడు ఈ బ్యాచ్ స్టార్ట్ అవ్వగానే మీ ప్రొసీడింగ్స్ ఎలా రన్ అవుతాయి, నథింగ్ బట్ ఎలా మూవ్ ఆన్ అవుతాం మనం. ఇక్కడ ఓవరాల్గా 3 కేటగిరీ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు. ఫస్ట్ కేటగిరీ ఆల్రెడీ గ్రూప్ 1 కంప్లీట్ అయ్యి గ్రూప్ 2 సిలబస్ కోసం వెయిట్ చేసేవాళ్ళు, సిఎంఏ యాజ్ వెల్ as సిఏ. సెకండ్ వన్ కొత్తగా ఇప్పుడే జాయిన్ అయిన వాళ్ళు. పర్టికులర్గా ఇంకా థర్డ్ కేటగిరీ ఎవరు అంటే ఆల్రెడీ గ్రూప్ 2 ఎక్కడో కంప్లీట్ చేస్తుంటారు, ఇప్పుడు గ్రూప్ 1కి మాత్రమే ఇక్కడ వచ్చి ఉంటారు. సో అందరికీ బేస్ చేసుకుని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎలా ప్లానింగ్ చేసామన్నది ఒక క్లారిటీ ఇస్తాను, ఓకేనా. బిఫోర్ దట్ నా గురించి కాస్త బ్రీఫింగ్ ఇస్తాను, సో దట్ మీకు ఫర్దర్గా ఏ సబ్జెక్ట్ డీల్ చేస్తానన్న క్లారిటీ మీకు వస్తుంది దానివల్ల. జస్ట్ వెయిట్. సో గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సిఏ వాళ్ళకైతే 2 గ్రూప్స్ ఉంటాయి, కరెక్టా. సిఏ ఇంటర్ గురించి మాట్లాడుతున్నాను నేను. సిఏ ఇంటర్ గ్రూప్ 1, గ్రూప్ 2. అందులో పర్టికులర్గా గ్రూప్ 2లో మీకు కాస్టింగ్ ఉంటుంది. గ్రూప్ 2లో కాస్టింగ్ యాజ్ వెల్ యాజ్ ఎఫ్ఎం. నేను జనరల్గా మెజారిటీ ఆఫ్ ది పోర్షన్ కాస్టింగ్ తీసుకుంటాను. ఎఫ్ఎంలో సమ్ పోర్షన్ నాకు రిలేటెడ్ పోర్షన్స్ కొన్ని ఉంటాయి, కాస్టింగ్కి సంబంధించిన కొన్ని రిలేటెడ్ పోర్షన్స్ ఉంటాయి, అవన్నీ నేను తీసుకుంటాను. గ్రూప్ 1లో సిఏ వాళ్ళకి నా ఇన్వాల్వ్మెంట్ అనేది ఉండదు, ఓకేనా. సిఎంఏ ఇంటర్లో అగైన్ 2 గ్రూప్స్ ఉంటాయి. సిఎంఏ ఇంటర్ బోత్ గ్రూప్ 1, గ్రూప్ 2. వీళ్ళకు గ్రూప్ 1లోనే కాస్టింగ్ ఉంటుంది, కంప్లీట్ పోర్షన్ నేనే డీల్ చేస్తాను. గ్రూప్ 2లో ఆపరేషన్స్ మేనేజ్మెంట్ యాజ్ వెల్ యాజ్ ఎంఏ అండ్ 2 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఈ రెండు కూడా కాస్టింగ్కి బ్రాంచెస్ అవి. ఆపరేషన్స్ మేనేజ్మెంట్ ఇట్ ఈస్ ద ఎక్స్టెన్షన్ ఆఫ్ కాస్టింగ్ పేపర్ యాజ్ వెల్ యాజ్ ఎంఏ ఆల్సో మేనేజ్మెంట్ అకౌంటింగ్ అంటాము. ఇది కూడా కాస్టింగ్ పేపర్కి ఎక్స్టెన్షన్. ఇది మీకు 60 మార్క్స్కి ఉంటుంది, 60%, ఇది 100%. సో గ్రూప్ 2లో ఆ కాస్టింగ్ పోర్షన్ మొత్తం కూడా నేనే డీల్ చేస్తాను. ఇది ఓవరాల్గా సిఏ ఇంటర్లోను సిఎంఏ ఇంటర్లోను నేను డీల్ చేసే పోర్షన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గ్రూప్ 2 పాయింట్ ఆఫ్ వ్యూ డిస్కస్ చేస్తాను, జస్ట్ 2 minutes. సో ఆల్రెడీ గ్రూప్ 1లో వీళ్ళకు కాస్టింగ్ బేసిక్స్ అంటే ఏంటి కంప్లీట్గా డీటెయిల్గా డిస్కస్ చేస్తుంటాను. కాబట్టి గ్రూప్ 2లో వచ్చేపాటికి కాస్టింగ్ బేసిక్స్ జస్ట్ రివిజన్ మాత్రమే చేస్తాను. ఇఫ్ రిక్వైర్మెంట్ ఉంటే ఏదైతే పర్టికులర్ టాపిక్ డౌట్ ఉందో ఆ డౌట్ని కంప్లీట్గా డిస్కస్ చేస్తాం ఇన్డెప్త్గా. బట్ ఇన్ జనరల్గా రివిజన్ టైప్లో ఉంటుంది కాస్టింగ్ బేసిక్స్. ఎందుకంటే మీరు ఆల్రెడీ గ్రూప్ 1లో కాస్టింగ్ బేసిక్స్ ఆల్మోస్ట్ 20 to 25 hours వినుంటారు. సో ఒకవేళ అవసరమైతే వీ కెన్ డిస్కస్ ఇన్ డెప్త్, నో ప్రాబ్లం. దాని తర్వాత డైరెక్ట్గా నేను ఎంఏ స్టార్ట్ చేస్తాను. ఎంఏ మెటీరియల్, ఓఎం మెటీరియల్ స్పెషాలిటీ ఏంటి, ఫస్ట్ వాటి గురించి డిస్కస్ చేసి అగైన్ నేను కాస్టింగ్ సబ్జెక్ట్కి వస్తాను. జస్ట్ వెయిట్ ఫర్ 2 minutes. ఐ మీన్ ఎవరైతే ఓన్లీ కాస్టింగ్ పర్పస్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి చెప్తున్నా, జస్ట్ వెయిట్ ఫర్ 2 minutes. గ్రూప్ 2 వాళ్ళకి ముఖ్యంగా గ్రూప్ 2 వాళ్ళకి ఫస్ట్ నేను ఎంఏ స్టార్ట్ చేస్తాను. ఎంఏ మెటీరియల్ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ కాన్సెప్ట్ ఉంటుంది. కాన్సెప్ట్కి ఒక కాన్సెప్ట్ క్యాప్సిల్ ఉంటుంది, అంటే కాన్సెప్ట్కి సంబంధించిన ఎగ్జాంపులే ఉంటుంది. కాన్సెప్ట్కి సంబంధించిన ఎగ్జాంపులే ఉంటుంది. బట్ ఈ ఎగ్జాంపుల్ యొక్క ప్రయారిటీ ఏంటి అంటే ఏవైతే కాన్సెప్ట్లో ఉన్న ఎగ్జాంపుల్స్ ఉన్నాయో అవన్నీ కూడా ప్రీవియస్ అటెంప్ట్స్లో ఏదర్ క్వశ్చన్ గాను ఎంసీక్యూస్ గాను అడిగిన క్వశ్చన్స్. అంటే మీకు ఆల్మోస్ట్ ప్రీవియస్ ఎగ్జామ్లో అడిగిన ఎంసీక్యూస్ టైప్ అవ్వచ్చు, లేదా ఎంటీపీస్ ఆర్టీపీస్ టైప్ అవ్వచ్చు, అన్నీ కూడా ఈ ఎగ్జాంపుల్స్తోనే కవర్ చేసేసాను లేటెస్ట్ మెటీరియల్లో. సో కాబట్టి మెజారిటీ ఆఫ్ ది కాన్సెప్ట్ ఓన్లీ కాన్సెప్ట్ మెటీరియల్తోనే మీరు మెజారిటీ ఆఫ్ ది పోర్షన్ సిలబస్ని కంప్లీట్ చేసేస్తారు, ఓకేనా. ఇది ఫస్ట్ పాయింట్. దీని తర్వాత అల్టిమేట్గా మనము క్వశ్చన్ బ్యాంక్ డీల్ చేస్తాం కాబట్టి క్వశ్చన్ బ్యాంక్లో మీకు ప్రాక్టీస్ పర్పస్ కోసం కావాల్సిన క్వశ్చన్స్ ఉన్నాయి. అల్టిమేట్గా మనం మెజారిటీ ఆఫ్ ది క్వశ్చన్స్ కూడా క్లాస్ రూమ్లో డిస్కస్ చేస్తాం. సో ఇది ఎంఏ కాన్సెప్ట్, మేనేజ్మెంట్ అకౌంట్ సింపుల్గానే ఉంటుంది, కాకపోతే 100% వెయిటేజ్. బట్ గ్రూప్ 2 వాళ్ళకి రిలీఫ్ ఏంటి అంటే ఈ ఎంఏ పేపర్లో మీరు ఆల్రెడీ గ్రూప్ 1లో డిస్కస్ చేసిన మార్జినల్ కాస్టింగ్, స్టాండర్డ్ కాస్టింగ్, బడ్జెట్, ఇవి 3 కూడా రిపీట్ అవుతాయి. మార్జినల్ కాస్టింగ్, స్టాండర్డ్ కాస్టింగ్ యాజ్ వెల్ యాజ్ బడ్జెట్. సో ఈ 3 చాప్టర్స్ కూడా ఐ మీన్ మేబీ కొత్త వాళ్ళకి ఈ నేమ్స్ తెలిసి ఉండకపోవచ్చు, బట్ పాత వాళ్ళకి ఎవరైతే ఆల్రెడీ గ్రూప్ 1 కంప్లీట్ చేస్తారో వాళ్ళకి క్లారిటీ ఉంటుంది. సో బడ్జెట్స్ ఈ 3 కూడా
ఎంఏ పేపర్లో 40% ఆఫ్ వెయిట్ని మెయింటైన్ చేస్తాయి. అంటే మీరు కొత్తగా నేర్చుకునేది ఏంటి ఎంఏలో ఇప్పుడు ఓన్లీ 60%. అందుకనే గ్రూప్ 2 సిలబస్ తక్కువ అంటారు. ఎందుకు గ్రూప్ 2 సిలబస్ తక్కువ అంటే మెయిన్ రీజన్ ఇదే. గ్రూప్ 1లో మీకు ఏదైతే కాన్సెప్ట్ కవర్ అయిపోయిందో సేమ్ 40% కాన్సెప్ట్ అగైన్ గ్రూప్ 2లో వస్తుంది. కాకపోతే క్వశ్చన్స్ ఒక 5 to 10% డెప్త్ ఎక్కువ ఉంటాయి. అఫ్కోర్స్ అవి ఎలాగో డిస్కస్ చేస్తాం ఆ డెప్త్ క్వశ్చన్స్ అన్నీ కూడా. దాని మీనింగ్ ఏంటి, మీకు ఎంఏ మీరు చదవాల్సిన సిలబస్ ఓన్లీ 60%. ఇవన్నీ కూడా మరి రివిజన్ లాగానే ఉంటాయి. బట్ క్లాసెస్ ఇన్డెప్త్గా వెళ్తాను, క్లాసెస్ స్పీడ్గా వెళ్ళాను, నో నీడ్ టు వరీ. క్లాసెస్ అనేది మరి స్క్రాచ్ నుంచే స్టార్ట్ చేస్తాను నేను. కాకపోతే చెప్తున్నా మన బర్డెన్ ఎలా తగ్గుతుంది అనేది. సో మీకు అల్టిమేట్గా గ్రూప్ 1లో ఆ పోర్షన్ అంతా కంప్లీట్ అయిపోయింది కాబట్టి గ్రూప్ 2లో ఓన్లీ 60% ఆఫ్ పోర్షన్ కంప్లీట్ అవుతుంది. అది కూడా చాలా త్వరగా కంప్లీట్ అయిపోతుంది. ఇది ఎంఏకి సంబంధించిన సిలబస్ క్లారిఫికేషన్. అంటే ఎంఏ మీరు చదవాల్సింది ఓన్లీ 60% వెయిటేజ్. ఓకేనా? నా కమ్ టు ఓఎం, ఆపరేషన్స్ మేనేజ్మెంట్. సిఏ వాళ్ళకి ఆపరేషన్స్ మేనేజ్మెంట్ అనే సబ్జెక్ట్ ఉండదు. యు ఆర్ ఫ్రీ ఫ్రమ్ ద ఓఎం. బట్ గ్రూప్ 2 సిఎంఏ గ్రూప్ 2 వాళ్ళు ఓఎం ఎంత ఈజీగా ఉంటుందంటే ట్రస్ట్ మీ, ఏ స్టూడెంట్ అయినా అడగండి, గ్రూప్ 2 ఆల్రెడీ చదివిన ఏ స్టూడెంట్ అయినా అడగండి, ఓఎం విల్ బి ద వన్ ఆఫ్ ది ఫేవరెట్ కాన్సెప్ట్ వాళ్ళకు. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ది స్టూడెంట్స్ ఇందులో 80+ తీసుకొస్తారు ఈజీగా మార్క్స్, 80+. సో ఇంతవరకు మన అకాడమీలో ఓఎం పేపర్లో హైయెస్ట్ మార్క్స్ అయితే 91, సెకండ్ హైయెస్ట్ 87. లాస్ట్ అటెంప్ట్లో ఐ థింక్, అంతకుముందు అటెంప్ట్ అనుకుంటా. 2 మెంబర్స్, ఇద్దరు కూడా ఫ్రెండ్సే. ఆ ఫ్రెండ్స్కి వచ్చిన మార్క్స్, ఫ్రెండ్స్కే ఎందుకు వచ్చాయో కూడా నేను డిస్కస్ చేశాను క్లాస్ రూమ్ స్టార్ట్ అయినప్పుడు, మెయిన్ లెక్చర్ స్టార్ట్ అయినప్పుడు. ఎందుకు ఫ్రెండ్స్కే వచ్చాయి, ఎందుకు మిగతా వాళ్ళకి రాలేదు. అఫ్కోర్స్ అందరికీ కూడా మెజారిటీ ఆఫ్ ది కేసెస్ 60+ వస్తాయి. ఎగ్జామ్షన్స్కి ఈజీగా టార్గెట్ చేయగలిగే పేపర్ అది ఓఎం అన్నది. చాలా చాలా ఈజీ కాన్సెప్ట్స్ ఉంటాయి. సింపుల్గా చెప్పాలంటే పజిల్ గేమ్స్ అన్నీ కూడా. మీరు క్లాస్లో ఉన్నంత వరకు గేమ్స్ ఆడుతున్నట్టే ఉంటుంది ఆ క్లాస్. అన్నీ కూడా పజిల్ గేమ్సే ఉంటాయి. సో యూ కెన్ ఈజీలీ టార్గెట్ 60+. మీరు ఇంకా ఎఫర్ట్స్ పెట్టారనుకోండి, ఆ రిలేటెడ్ టు 40% ఉంది కదా, రిమైనింగ్ 40% దట్ ఈస్ రిలేటెడ్ టు ఎస్ఎం, స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ థియరీ పేపర్. అందులో మీరు కాస్త టార్గెట్ చేయగలిగితే 80+ ఈజీగా వస్తాయి. ఆ ఫ్రెండ్స్కే ఎందుకు వచ్చాయి ఆ మార్క్స్ అన్నది కూడా నేను క్లాస్ రూమ్లో డిస్కస్ చేస్తాను క్లియర్గా. ఓకేనా? దిస్ ఈజ్ ఆల్ అబౌట్ గ్రూప్ 2. హార్డ్లీ మన సిలబస్ ఇది జూన్ కాబట్టి మ్యాక్సిమం ఆగస్ట్ 15, బోత్ ఓఎం యాజ్ వెల్ యాజ్ ఎంఏ రెండు కంప్లీట్ అయిపోతే 1 వీక్ అటు ఇటుగా కంప్లీట్ అవుతుంది. ఆగస్ట్ 15 మొత్తానికి ఆగస్ట్ 2025 మొత్తం క్లోజ్ అయిపోతుంది సిలబస్. ఏది నేను చెప్పేది ఓన్లీ ఓఎం కాదు, ఎంఏ ఓఎం రెండూ కలిపి. ఓకేనా? రెండు కలిపి అప్పటికైపోతాయి ఈజీగా. నెక్స్ట్ కమ్ టు ద కాస్టింగ్ పోర్షన్. సిఎంఏ ఇంటర్ గ్రూప్ 1 కాస్టింగ్, అదే సిఏ ఇంటర్లో అయితే గ్రూప్ 2లో ఉంటుంది కాస్టింగ్. ఈ మెటీరియల్స్ ఎలా ఫ్రేమ్ చేస్తానో కూడా చెప్తాను ఈ అటెంప్ట్కి. అఫ్కోర్స్ ఇక్కడ కూడా ప్రతి చాప్టర్కి కాన్సెప్ట్ ఉంటుంది. ఇప్పుడు ఈ అటెంప్ట్కి నార్మల్గా ప్రీవియస్ అటెంప్ట్కి ఎలా ఉండేదంటే బేసిక్ కాన్సెప్ట్స్ మాత్రమే ఇచ్చాను నేను. ఈ అటెంప్ట్కి మాత్రం ఎక్స్ట్రాగా ఎగ్జామ్ బేస్డ్ కాన్సెప్ట్స్ ఇచ్చాను, ఎగ్జామ్ బేస్డ్ ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. అంటే ప్యూర్లీ ఎగ్జామ్ ఓరియంటేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏవైతే క్వశ్చన్స్ రిక్వైర్మెంట్ ఉంటాయో మెజారిటీ ఆఫ్ ది క్వశ్చన్స్ ఎంసీక్యూస్ కూడా కవర్ చేసేలాగా కాస్త మెటీరియల్లో చేంజెస్ చేశాం. సో దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే మనకు జనరల్గా మనకి ఈచ్ పేపర్లో 40+ మార్క్స్ రావాలి, అందరికీ తెలిసిన పాయింట్ అది. కరెక్టా? అఫ్కోర్స్ క్వశ్చన్ బ్యాంక్ చేయకుండా పాస్ అవ్వడం కష్టమే. బట్ నేను ఈ మెటీరియల్ పాయింట్ ఆఫ్ వ్యూ షూర్గా చెప్పగలను, ఓన్లీ కాన్సెప్ట్ మెటీరియల్ చదివితే 40+ ఈజీగా వస్తాయి. బట్ మన టార్గెట్ 40+ కాదు కదా. బట్ జనరల్గా చెప్తున్నా 40+ రావాలంటే ఈ కాన్సెప్ట్ ప్లస్ ఈ ఎగ్జాంపుల్స్ మోర్ దెన్ ఎనఫ్ ఫర్ మెయిన్ ఎగ్జామ్, ఈజీగా కవర్ అయిపోతాయి. సిఏ కాస్టింగ్ వచ్చేపాటికి సిఏ సిఎంఏలు ఇద్దరికి బెనిఫిట్ ఏంటి అంటే సిఏలో కాస్టింగ్ పేపర్ని అంత ఇండెప్త్గా తీసుకెళ్ళాడు, బేసిక్ లెవెల్లో మాత్రమే ఉంటుంది. కాకపోతే సిఎంఏ వాళ్ళకున్న కాస్టింగ్ చాలా ఇండెప్త్గా ఉంటుంది. రెండు సేమ్ అయినా సార్ సిలబస్ అంటే ఆల్మోస్ట్ 90% సేమ్ సిలబసే ఉంటుంది. ఇద్దరికి 90% కాస్టింగ్ సేమ్ సిలబసే, సేమ్ ప్యాటర్న్సే, సేమ్ ఎగ్జాంపుల్సే. కాకపోతే సిఏ వాళ్ళకు కాస్టింగ్కి అంత వెయిటేజ్ ఇవ్వడు. అఫ్కోర్స్ ఎక్కువగా ఆడిట్, లా, అకౌంట్స్ వాటి మీద ఎక్కువ కేటగిరీ ఎక్కువ చేస్తాడు కాబట్టి, ప్రయారిటైజ్ ఎక్కువ ఇస్తాడు కాబట్టి కాస్టింగ్లో కాస్త బోర్డ్ మెటీరియల్లో ఉన్న సమ్స్ కాస్త లెవెల్ తక్కువ ఉంటాయి. లెవెల్ తక్కువ ఉంటాయి ఇన్ ద సెన్స్ ఈజీ క్వశ్చన్స్ ఉంటాయి. బట్ సిఎంఏలో ఉన్న కాస్టింగ్ కాన్సెప్ట్స్ చాలా చాలా డెప్త్గా ఉంటాయి. బట్ ఇక్కడ పాయింట్ ఏంటి అంటే సిఏ వాళ్ళకు కూడా సిఎంఏ బోర్డ్ మెటీరియల్ నుంచి చాలాసార్లు క్వశ్చన్స్ వస్తున్నాయి. సిఏ వాళ్ళకు కూడా సిఎంఏ వాళ్ళ బోర్డ్ మెటీరియల్ నుంచి చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి. సిఎంఏ వాళ్ళకు కూడా సిఏ మెటీరియల్ బేస్ చేసుకుని చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి. సో నేనేం చేస్తానంటే ఈ అటెంప్ట్కి సింపుల్గా మీరు సిఏ అయినా సిఎంఏ అయినా కంప్లీట్గా ఇటు సిఏ బోర్డ్ మెటీరియల్ కవర్ అవ్వాలి, ఇటు సిఎంఏ బోర్డ్ మెటీరియల్ కవర్ అవ్వాలి, అలా ఈ ఎగ్జాంపుల్స్ ఫ్రేమ్ చేశాను.
సో దట్ మీరు ఎక్స్ట్రాగా ఏ మెటీరియల్ రివైజ్ చేయాల్సిన అవసరం లేదు ఎక్సెప్ట్ క్వశ్చన్ బ్యాంక్. మనం ఇచ్చే క్వశ్చన్ బ్యాంకు కొన్నిసార్లు లాస్ట్లో మీరు ఆర్టీపీస్ ఎంటీపీస్ చూసుకుంటారు, దట్ ఈస్ సెకండరీ. బట్ మీరు కోచింగ్ కంప్లీట్ అయ్యే పాయింట్కి ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా కంప్లీట్ అయిపోతాయి మీకు. సో అట్ ద ఎండ్ ఆఫ్ ద సిలబస్ మీకు బ్యాలెన్స్ అనేది ఒకే ఒక థింగ్ ఏంటి అంటే జస్ట్ రివిజన్ చేయాలి, వీలైతే ఇంకాస్త ఎక్స్ట్రా క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి. దట్ ఈజ్ ఆల్ అబౌట్ కాస్టింగ్ విత్ రెస్పెక్ట్ టు సిఏ ఇంటర్. గైస్ నేను చెప్తున్నాను, సిఏ ఇంటర్లో కాస్టింగ్ బేస్ కాస్త తక్కువగానే ఉంటుంది. అంటే క్వశ్చన్స్ ఈజీగానే ఉంటాయి, ఇచ్చిన బోర్డ్ మెటీరియల్ క్వశ్చన్స్ ఈజీగానే ఉంటాయి. బట్ ఎగ్జామినేషన్లో అలాంటి క్వశ్చన్స్ ఇవ్వట్లేదు, చాలా పీక్స్తో టెస్ట్ చేస్తాడు. ఆ పీక్స్తో టెస్ట్ చేయాలంటే మనకి ఏం ప్రాక్టీస్ కావాలి. కాబట్టి నేనేం చేస్తాను, మెజారిటీ ఆఫ్ ది క్వశ్చన్స్ నేను చాలాసార్లు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అబ్జర్వ్ చేశాను. కొన్నిసార్లు సిఎంఏలో ఉన్న మోడల్ బేస్ క్వశ్చన్స్ కూడా సిఏ ఎగ్జామ్లో వచ్చాయి. మీరు కావాలంటే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ చూసుకోవచ్చు డౌట్ ఉన్న వాళ్ళు. కాబట్టి నేనేం చేశాను, అన్నీ కూడా కవర్ అయ్యేలాగా ప్రాపర్గా ప్లాన్ చేశాను. సో దట్ మీకు ఆల్మోస్ట్ 90% ఆఫ్ ది టఫ్ క్వశ్చన్స్, ఈజీ క్వశ్చన్స్, మోడరేట్ క్వశ్చన్స్ అన్నీ కవర్ అవుతాయి. ఏ దాంట్లోనూ కాన్సెప్ట్లోను యాజ్ వెల్ యాజ్ మనం ఇచ్చే క్వశ్చన్ బ్యాంక్లోను. మనకి ఏ సబ్జెక్ట్ అయినా 2 మెటీరియల్స్ గ్యారంటీగా ఉంటాయి, ఒకటి కాన్సెప్ట్ మెటీరియల్, ఒకటి క్వశ్చన్ బ్యాంక్. కాన్సెప్ట్ మెటీరియల్ క్లాస్ రూమ్లోనే డిస్కస్ చేస్తాం, వాటికి సంబంధించిన బేసిక్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి. క్వశ్చన్ బ్యాంక్లో ఖచ్చితంగా సపరేట్గా ఏ ఫ్యాకల్టీకి సంబంధించి ఆ ఫ్యాకల్టీ అన్ని క్వశ్చన్స్ చేయిస్తారు. కొన్ని సిమిలర్ క్వశ్చన్స్ మీకు అసైన్మెంట్లో ఇస్తారు అలాంగ్ విత్ ఆన్సర్ ఉంటుంది, ఎలాగో నో నీడ్ టు వరీ. సో అలా మీకు సిలబస్ మొత్తం కవర్ అవుతుంది యాజ్ ఆఫ్ నో. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ ఏంటంటే కాస్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ. సేమ్ కాన్సెప్ట్స్ సేమ్ ప్యాటర్న్ అప్లికేబుల్ టు అదర్ సబ్జెక్ట్స్ ఆల్సో. మిగతా సబ్జెక్ట్స్కి కూడా సేమ్ ప్యాటర్న్ అప్లికేబుల్ అవుతుంది. ఫస్ట్ కాన్సెప్ట్ మెటీరియల్ ఇస్తారు, కాన్సెప్ట్ డీల్ చేస్తాం, దాని బేస్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి, తర్వాత విల్ షిఫ్ట్ టు క్వశ్చన్ బ్యాంక్. సో ఏ వీక్లో జరిగిన సిలబస్ ఆ వీక్లో డెఫినెట్గా ఏముంటుంది, వీకెండ్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం. లెట్స్ సే ఈ వీక్ మొత్తం కూడా చాప్టర్ 1 సిలబస్ జరిగింది కాస్టింగ్లో. ఈ వీకెండ్కి ఏముంటుంది, చాప్టర్ 1కి సంబంధించిన క్వశ్చన్ బ్యాంక్ ఎగ్జాంపుల్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద ఎగ్జామ్ ఉంటుంది. సో మీరు ఆల్మోస్ట్ ఎగ్జామ్ వచ్చేపాటికి మినిమం 40 to 50 ఎగ్జామ్స్ రాయాలి. అప్పుడు మీకు ఏమవుతుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ ఎగ్జామ్ స్ట్రెస్ తగ్గిపోతుంది మీ మీద. గైస్ మోస్ట్ ఇంపార్టెంట్ చెప్తున్నాను, సిఏ అయినా సిఎంఏ అయినా ప్రతి ఒక్క స్టూడెంట్ చదువుతాడు. ఏ ఒక్కరు కూడా చదవరు అనే కాన్సెప్ట్ మన ప్రొఫెషనల్ కోర్సు లేదు. బట్ ఎందుకు చాలామంది ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంది అంటే ఒకే ఒక రీజన్, వాళ్ళు ప్రాపర్గా సిలబస్ అయిన తర్వాత ప్రాక్టీస్ చేయకపోవడం. మీరు వీలైనన్ని ఎంత ఎక్కువ ఎగ్జామ్స్ రాస్తే అన్ని ఎగ్జామ్స్లో వచ్చే ఎక్స్పీరియన్స్ మీకు ఫైనల్ ఎగ్జామ్లో యూజ్ అవుతుంది. ట్రస్ట్ మీ, ఐ హ్యావ్ సీన్ ఫ్యూ స్టూడెంట్స్ ఎలా ఉంటారంటే కాస్టింగ్లోనే కాదు ఏ సబ్జెక్ట్ అయినా సరే ఏ పేజ్లో ఏ క్వశ్చన్ ఉంది దాని ఆన్సర్ ఎంత అని చెప్పే క్యాపబిలిటీ కూడా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ మెయిన్ ఎగ్జామ్ వచ్చేప్పటికి ఏమవుతుందంటే వీళ్ళకు రివిజన్ ఎగ్జామ్స్ రాసి ఉండరు. సో రివిజన్ ఎగ్జామ్స్ రాయకపోవడం వల్ల ప్రెజర్ బిల్డ్ అవుతుంది మనకు తెలియకుండానే మా బాడీలో. మన మైండ్ అనేది స్ట్రెస్ ఫీల్ అవుతుంది. ఎగ్జామ్ ముందు రోజు ఫీవర్ వచ్చి పడుకుంటారు. ఇంకెలా ఎగ్జామ్కి అపేర్ అవుతారు వాళ్ళు? ఒకవేళ ఎగ్జామ్ రాయడానికి వెళ్ళినా సరే మన మైండ్ సపోర్ట్ చేయదు, బాడీ సపోర్ట్ చేయదు. సో అలాంటి సినారియో ఫేస్ చేయకుండా ఉండాలంటే వీలైనన్ని ఎక్కువ రివిజన్ ఎగ్జామ్స్ రాయండి. ఏమీ కాదు, తక్కువ మార్క్స్ వచ్చినా ఏం కాదు. ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా మనకు చేసే మిస్టేక్స్ అన్ని రియలైజ్ అవుతాం మనం. ఓకేనా? ఐ థింక్ ఎవరైతే గ్రూప్ 2 ఇప్పుడు వచ్చారో గ్రూప్ 1లో మిస్ అయిన వాళ్ళకి ఆ క్లారిటీ ఉంటుంది మనం చేసిన మిస్టేక్ ఏంటి అన్నది. సో ఆ మిస్టేక్స్ వేరే ఎవరు కూడా చేయకుండా ప్రాపర్గా కాస్త ప్లాన్ చేసుకోండి. ఓకేనా? సో గైస్ ఇది ఓవరాల్గా మనకు మెటీరియల్కి సంబంధించి క్లారిఫికేషన్ యాజ్ వెల్ యాజ్ వీకెండ్ ఎగ్జామ్కి సంబంధించిన క్లారిఫికేషన్స్. అల్టిమేట్గా మీకు సిలబస్ కంప్లీట్ అవ్వగానే రివిజన్ ఎగ్జామ్ స్టార్ట్ అయిపోతాయి. అఫ్కోర్స్ ఐ థింక్ ప్రవీణ్ సార్ డిస్కస్ చేస్తుంటారు మీకు. సో ఎప్పుడు సిలబస్ కంప్లీట్ అవుతుంది, ఎప్పుడు రివిజన్ ఎగ్జామ్ స్టార్ట్ అవుతాయి అన్నది. ఆల్మోస్ట్ మీకు మెజారిటీ ఆఫ్ ది టైం ఈజీగా అవైలబిలిటీ ఉంటుంది. ముఖ్యంగా గ్రూప్ 2 వాళ్ళకి సిలబస్ కొద్దిగా ఉంటుంది, త్వరగా కంప్లీట్ అయిపోతుంది, సఫిషియంట్ టైం దొరుకుతుంది. ఓకేనా? ఇంకా సిఏ వాళ్ళకంటే ఆల్మోస్ట్ చెప్పాం కదా, జనవరి ఎండింగ్కి సిలబస్ కంప్లీట్ అయితే ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ ఆల్మోస్ట్ 3 months ఉంటుంది ప్రిపరేషన్కి. 3 months కంప్లీట్ రివిజన్ ఎగ్జామ్స్ జరుగుతాయి. మధ్య మధ్యలో కొన్ని డౌట్స్ క్లాసిఫికేషన్ ఫ్యాకల్టీస్ ఇక్కడే ఉంటారు, మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఏ డౌట్స్ ఉన్నా వాళ్ళు అక్కడ డిస్కస్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద మెటీరియల్స్ యాజ్ వెల్ యాజ్ రివిజన్ ఎగ్జామ్స్. బిఫోర్ మూవింగ్ టు ద నెక్స్ట్ స్టెప్, మీకు ఏమైనా పర్టికులర్గా డౌట్స్ ఉన్నాయా? ఈవెన్ ఆన్లైన్ వాళ్ళు కూడా పర్టికులర్గా ఏమన్నా మీకు స్పెసిఫిక్గా అడగాలనుకుంటున్నారా? మెటీరియల్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అవ్వచ్చు, రివిజన్ ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అవ్వచ్చు, లేదా కోర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అవ్వచ్చు. సిఏ వాళ్ళకు రిజిస్ట్రేషన్ అయిన తర్వాత 9 months మ్యాండేటరీ ట్రైనింగ్ పీరియడ్ ఉంది. అదర్వైజ్ మీరు కూడా నెక్స్ట్ ఎగ్జామ్ జనవరిలోనే ఎగ్జామ్ రాసే స్కోప్ ఉండేది. సిఏ వాళ్ళకు రిజిస్టర్ అయిన తర్వాత 9 months వరకు ఎగ్జామ్ రాయడానికి స్కోప్ లేదు. కాబట్టి మీ అటెంప్ట్ ఎప్పుడు వస్తుంది సిఏ వాళ్ళది? నెక్స్ట్ మేలో వస్తుంది. సిఎంఏ వాళ్ళకి అలాంటి కండిషన్ లేదు కాబట్టి వాళ్ళు నెక్స్ట్ వితిన్ 6 months అనే ఎగ్జామ్ రాసేస్తారు.
మనకు సీఏ వాళ్ళకి కనుక అలాంటి కండిషన్ లేకపోయి ఉంటే మేబీ మీకు కూడా ఫస్ట్ అటెంప్ట్ ఎప్పుడు వచ్చేది, జనవరిలోనే వచ్చేది. ఓకేనా? కోర్స్ మీరు భయపడాల్సిన అవసరం లేదు, రివిజన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం కాబట్టి అన్నీ కూడా క్లారిటీ వచ్చేస్తాయి మీకు అక్కడని. ఓకేనా? ఏమైనా స్పెసిఫిక్గా డౌట్స్ ఉన్నాయా? సో గైస్, ఈవెన్ గ్రూప్ 2 వాళ్ళకి కూడా కాస్టింగ్ బేసిక్స్ స్క్రాచ్ నుంచే స్టార్ట్ అవుతాయి. నో నీడ్ టు వరీ, స్క్రాచ్ నుంచే స్టార్ట్ చేస్తాం ప్రతిదీ కూడా ఫ్రమ్ జీరో. ఓకేనా? ఫర్ టైం బీయింగ్ మీరిద్దరు నార్మల్గా ఇప్పుడు జాయిన్ అయ్యారా? ఏ దానికి జాయిన్ అయ్యారు? సిఎంఏ గ్రూప్ 1. పర్ఫెక్ట్. మీరు సిఏ గ్రూప్ 1. పర్ఫెక్ట్. సో గైస్, ఆన్లైన్ వాళ్ళు డూ యూ హ్యావ్ ఎనీ డౌట్స్? సో గ్రూప్ 2 వాళ్ళకైతే టుమారో నుంచి క్లాసెస్ స్టార్ట్ అయిపోతాయి. గ్రూప్ 1 వాళ్ళకి స్టార్ట్ అవుతాయి. కాకపోతే గ్రూప్ 1 వాళ్ళకి నేను ఇప్పుడే రాను, గ్రూప్ 2 వాళ్ళకి నేను వస్తాను. గ్రూప్ 1 వాళ్ళకి నాకు షెడ్యూల్ ఇంకో 1 వీక్ డిలే అవుతుంది. ఓకేనా? అదర్ క్లాసెస్ జరుగుతాయి మీకు. గ్రూప్ 2 వాళ్ళకి మెజారిటీ ఆఫ్ ది కేసెస్ టుమారో నుంచి స్టార్ట్ అయిపోతాయి నా క్లాసెస్. ఎంఏ క్లాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ఎంఏ క్లాసెస్ సిఎంఏ గ్రూప్ 1 మేబీ కాస్టింగ్ స్టార్ట్ చేస్తాను 2 or 3 డేస్లో. సిఏ వాళ్ళు గ్రూప్ 1 ఫస్ట్ ప్రయారిటీ ఎక్కువ ఇస్తారు కాబట్టి నాది గ్రూప్ 2లో ఉంటుంది కాస్టింగ్. మేబీ ఒక 15 to 20 డేస్ తర్వాత నేను ఎంటర్ అవుతాను. ఓకేనా? గైస్, ఆన్లైన్ ఏమైనా ఉన్నాయి డౌట్స్ మీరు అడగాల్సిన స్పెసిఫిక్గా? సార్, ఆన్లైన్ క్లాస్ టైమింగ్ అండ్ ఆఫ్లైన్ క్లాస్ టైమింగ్ ఆర్ సేమ్ ఫర్ సిఎంఏ ఇంటర్వ్యూ. ఎస్ గైస్, మీకు ఇప్పుడు ఏదైతే క్లాస్ జరుగుతుందో అదే మీకు లైవ్ స్ట్రీమింగ్ ఇస్తాము. 2 క్లాస్ టైమింగ్స్ సేమే. ఇక్కడ ఏదైతే ఆఫ్లైన్లో క్లాస్ జరుగుతుందో అదే క్లాస్ని మీకు ఆన్లైన్లో స్ట్రీమింగ్ ఇస్తాం, లైవ్ స్ట్రీమింగ్ ఇస్తాం. సో దట్ క్లాస్ టైమింగ్స్ అంతా సేమే, చేంజెస్ ఏమి ఉండవు దానిలో. గ్రూప్ 1 అయినా గ్రూప్ 2 అయినా సిఏ అయినా సిఎం అయినా అందరికీ కూడా సేమ్ షెడ్యూలే. ఆఫ్లైన్ ఆన్లైన్ ఇద్దరికి సేమ్ షెడ్యూలే. ఎన్ని మంత్స్ కోచింగ్ కంప్లీట్ అవుతున్నాయి? ఐ థింక్ డీల్ చేస్తారు కదా ఆ క్వశ్చన్స్ అన్ని ఆల్రెడీ. షెడ్యూల్ వచ్చేస్తుంది గైస్ మీకు. లెట్ మీ షో యూ. మనకు టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది. ఫర్ టైం బీయింగ్ మీకు చూపిస్తాను, స్క్రీన్ షేర్ అవుతుంది కాబట్టి. ఇలా మిమ్మల్ని టెలిగ్రామ్ గ్రూప్లో యాడ్ చేస్తారు. మీకు ఆ గ్రూప్లో షెడ్యూల్ వచ్చేస్తుంది. ఇట్ విల్ షో యూ. ఇవన్నీ కూడా షెడ్యూల్సే. ఇలా షెడ్యూల్ వచ్చేస్తుంది మీకు. ఏ టైం నుంచి ఏ టైంకి ఏ ఫ్యాకల్టీ వస్తారు. యాజ్ ఆఫ్ నో ఇది గ్రూప్ 2 స్టడీ అవర్స్ టైమింగ్ ఇప్పుడు. లెట్ మీ షో యూ సిఎస్ఈఎంఏ ఫౌండేషన్. సో క్లాస్ టైమింగ్స్ 8:30 to 11 విశ్వనాథ్, 8:30 to 10 ఇది. 10 విశ్వనాథ్ సార్, 10 to 11:30 ప్రవీణ్ కుమార్ సార్. ఇలా షెడ్యూల్ వచ్చేస్తుంది ఎప్పటికప్పుడు మీకు. ఆఫ్లైన్ అయినా ఆన్లైన్ అయినా సేమ్ షెడ్యూల్ ఇద్దరికి కూడా. ఐ హోప్ క్లియర్. ఎస్ గైస్, ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఎస్ షూర్, ఏ డౌట్స్ లేవా? సో విల్ వెయిట్ ఫర్ 2 more minutes. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, అదర్వైజ్ వీ కెన్ క్లోజ్ ద షెడ్యూల్. ఎస్ జోష్న, మీ ఫ్రెండ్స్ ఎక్కడ, ఎప్పటి నుంచి వస్తారు? ఇన్ఫార్మ్ చేసేయండి. టుమారో నుంచి కంటిన్యూ అయిపోతాయి క్లాసెస్. ఓకేనా? బిఫోర్ ఓకే. సరే, నాకు వినిపించట్లేదు ఫ్యాన్ సౌండ్స్. బిఫోర్ 10 ఏమవుతుంది? కొన్నిసార్లు డిలే అవుతుందా? ఓకే, అంటే నేను ఇన్ఫార్మ్ చేస్తాను ఒకసారి. నో నీడ్ టు వరీ. అవునవును, పర్ఫెక్ట్. నేను ఒకసారి ఇన్ఫార్మ్ చేస్తాను. సో టుమారో నెక్స్ట్ డేకి ఎఫెక్ట్ పడుతుంది, చూసుకోం కాబట్టి నేను చెప్తాను. షెడ్యూల్ విత్ ఇన్ ద టైం వచ్చాను నేను ప్లాన్ చేస్తాను. ఓకేనా? నేను ఈసారి ఇన్ఫార్మ్ చేస్తాను. సో గైస్, ఎంతైనా అయితే డౌట్స్ ఏం లేవా? సో గైస్, ఐ హోప్ క్లియర్. ఒకవేళ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ మీకు కనిపించే నెంబర్స్కి కాల్ చేయండి. సో డెఫినెట్గా మీకు ఉన్న డౌట్స్ అన్నీ కూడా వాళ్ళు క్లారిఫై చేస్తారు. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉంటే ఆ నెంబర్స్కి ఒకసారి కాల్ చేయండి. మీకున్న డౌట్స్ అన్ని కూడా డెఫినెట్గా క్లారిఫై చేస్తారు. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. సో గైస్, ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ we can start our costing classes. Okay na? We'll meet in next class. Thank you for your presence. Goodbye.